పరలోకపు తండ్రి ప్రభువా, మరి ఆరాధన వర్తమానం అప్పుడు యథార్థంగా ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ప్రభువా, మరి యథార్థంగా ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధన చేసిన మీ ప్రియులను బట్టి కూడా స్థుతిస్తున్నాం. మా ఆరాధన చేత మీరు తృప్తి చెందినారని విశ్వాసంతో మేము నమ్ముతున్నాం. ప్రభువా, మరి ఎంతో గంభీరమైన సమయానికి మేము ఇప్పుడు వచ్చి ఉంటున్నాం. ఈ యొక్క రొట్టెలను ద్రాక్ష రసంలోను పాల్గొనే ముందు కొంత వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం, చూసుకుంటున్నాం. మా జీవితాలు సరిచేయండి, మా పడిపోయిన స్థితిని మాకు చూపించండి. ప్రభువా, మరి మా యొక్క పతనాన్ని జ్ఞాపకం చేయండి, మమ్మల్ని సరిచేయండి. ప్రభువా, మా ఆత్మీయ జీవితాలను మీరు కట్టండి తండ్రి. దయచేసి మా మనసులు తెరవండి, మా హృదయం తెరవండి, మా చెవులు తెరవండి, మన మనోనేత్రాలు వెలిగించండి. నూతనమైన విధానంలో మమ్మల్ని రక్షించండి. మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభువా. మరి తండ్రి, మీ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలను ఏరుకోవడానికి మేము వచ్చినాం. మీ వాక్యం చేత తృప్తి పట్టండి. సంఘం మీది ప్రభావ, ప్రజలు మీ వారు, వాక్యం మీది, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించింది మీరు, దర్శించేది మీరు, సంధించేది మీరు, జీవితాలు మార్చేది మీరు, రక్షణ అనుగ్రహించేది కూడా మీరే. ప్రభువా, అయోగ్యులను నిష్ప్రయోజకులైన నేను చేసేది ఏమీ లేదు. పర్వతాన్ని నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకుంటూ అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము వేస్తున్నాము గర్దిస్తూ బంధిస్తూ మా గమనం కేవలం మీపైనే ఉండేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ చెంచల తలంపుల నుండి తొలగించి ప్రభువా, ఇక్కడ నుండి సంతోష హృదయమై మేము వెళ్ళేలాగా మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మహిమా ఘనత స్తుతి ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మీ వాగ్దానాలు కోరుకుంటూ గొప్ప కార్యం మీ ఎదురు నుండి నిరీక్షిస్తూ మీ ఆత్మ సంచారాన్ని అనుగ్రహించండి ప్రభువా. మరి మీ ఆత్మ చేత ఒక్కొక్కరిని దర్శించి ప్రభువా, మరి సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసు నామమున ప్రార్థించి పెట్టుచున్నాం తండ్రి. మరొక పర్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయం చేస్తాం. మత్తయి ముసాలి మత్తయి బలిగిన సువార్త 28వ అధ్యాయంలో కూడా 16, 17 వచనాలు అందరం కలిసి చదువుతాం. నవెలలు 16 మత్తయి 17 వచనాలను మత్తయి సువార్త 28వ అధ్యాయము 16, 17 వచనాలు అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. మత్తయి బలిగిన సువార్త 28వ అధ్యాయం 17, 18 వచనాలను ಎಲ್ಲರೂ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. మరొక పర్యాయం నేను చదువుతున్నాను. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు దీవించును గాక. ఓదిన వాక్య భాగಗಳನ್ನು దేవుడు ఆశీర్వదించి ఆదివారం వెంబడి ఆదివారము ప్రతి ఆదివారము మనము ప్రభు బల్ల చుట్టూ చేరి ప్రభువుని ఆరాధించడం అనేది నిజంగా ఎంతో గొప్ప భాగ్యం. ಪ್ರತಿ ಭಾನುವಾರ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮೇಜಿನ ಬಳಿಗೆ ಸುತ್ತಮುತ್ತಲು ನಾವು ಸೇರಿ ಆರಾಧಿಸುವುದು ಬಹಳ ಉತ್ತಮವಾದ దేవుడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చేసిన త్యాగాన్ని, మన కొరకు చేసిన సమర్పణని, మరి మన కొరకు ఆయన బలిగా అర్పణగా అర్పించుకున్న ఆ యొక్క త్యాగాన్ని మనము స్మరించుకొని ఆయనను ఆరాధన చేయడం అనేది నిజంగా ఎంతో గొప్ప భాగ్యం. ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗಾಗಿ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳನ್ನು, ತ್ಯಾಗವನ್ನು ಮತ್ತೆ ಎಲ್ಲ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಈ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನ ಮೇಜಿನ ಬಳಿಗೆ ಬರುವುದು, ಆರಾಧನೆ ಮಾಡುವುದು ಬಹಳ ಒಳ್ಳೆಯದು. సో కాబట్టి ఆరాధనకి బైబిల్లో చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಆರಾಧನಾ ಎಂಬ ಕ್ರಿಯೆಗೆ ಒಳ್ಳೆ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಇದೆ. ಇರ್ಮಿಯಾ 32:40. ಇರ್ಮಿಯಾ ಗ್ರಂಥ 32ನೇ ಅಧ್ಯಾಯ 40 ವಚನ. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనలు వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ನಾನು ನಿಮಗೆ ಹಿತ ಮಾಡುವುದನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ಎಂಬುದು ಶಾಶ್ವತವಾದ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಅವರೊಳಗಿಂದ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು. ಅವರು ನನ್ನಿಂದ ಗಲದಂತೆ ಅವರ ಹೃದಯಗಳೊಳಗೆ నిన్న మేలన భయభక్తిಯನ್ನು నెలకొల్పుతారు. దయచేసి మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. దయచేసి మిమ్మల్ని ನೀವು డిస్టర్బ్ ಮಾಡ್ಕೊಳ್ಬೇಡ. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చెప్పను. మీ కాన్సంట్రేషన్ ఇక్కడనే పెట్టండి, మీ దృష్టి వాక్యం పైన పెట్టండి. ದಯವಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಸಮಯ 10 ಒಂದು ಹಾಫ್ ಅನ್ ಅವರ್ ಅರ್ಧ ಗಂಟೆ ಮಾತ್ರ ವಾಕ್ಯ ಹೇಳ್ತೀವಿ.
ನಿಮ್ಮ ಗಮನಗಳನ್ನು దేవుడి దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం. లెట్ ద లార్డ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును. దేవుడి బడికి ಬಂದಿದ್ದಕ್ಕೋಸ್ಕರ ನಿಮಗೆ దేవుడు ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. 32:40 చదివినాము. ఇర్మియా 32:40 వచ్చిన ఎనిమిది గ్రంథం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు ನಾನು ನಿಮಗೆ ಹಿತ ಮಾಡುವುದನ್ನು ಬಿಟ್ಟು ವಿಮುಖನಾಗಿ. ఈ బైబిల్ దేవుడు ఎలాంటి వాడంటే మేలు చేయుట మానని దేవుడు. ಈ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವ ದೇವರು ಹಿತವನ್ನು ಮಾಡುವುದನ್ನು ಮಾಡದೇ ಇರುವ ವಿಮುಖನಾಗದೇ ಇರುವ ದೇವರು. ఆయన మేలు చేస్తూ ఉంటే అడ్డులు ఆటంకులు ఏమీ రావట్లేదు. ಕರ್ತನಾದ ದೇವರು ಮೇಲುಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇರೋದು ಯಾವ అడ్డు ఆటంకಗಳು పడతాయి. పలానా వ్యక్తికి నువ్వు మేలు చేయడానికి అవసరం లేదు అని ఎదురు నిలిచే వాళ్ళు కూడా ఎవరు లేరు ఈ దేవుడికి. ದೇವರು ನಿನಗೆ ಉಪಕಾರ ಮೇಲುಗಳು ಮಾಡುತ್ತಿರುವಾಗ ಯಾರು ನಿನ್ನನ್ನು ನಿನ್ನ ಮುಂದೆ ಆ ಮೇಲುಗಳು ಬರಮಾಡುವಂತೆ ಅಡ್ಡು ಬರುವುದು ಯಾರು ಇಲ್ಲ. గుర్తుపెట్టుకోండి, మేలు చేయుట మానని దేవుడు. ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ, ಕರ್ತನಾದ ದೇವರು ಹಿತವನ್ನು ಮಾಡದೆ ಸುಮ್ಮನೆ ಇರುವ ದೇವರಲ್ಲ. 41వ వచనం. 41ನೇ ವಚನ. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ನಾನು ಅವರ ಹಿತವನ್ನು ಬಯಸುತ್ತಾ ಅವರಲ್ಲಿ ಆನಂದಿಸುವೆನು. ఆనందంగా మేలు చేసే దేవుడు, ಸಂತೋಷದಿಂದ ಮೇಲುಗಳನ್ನು ಮಾಡುವ ದೇವರು. మనకు మేలు చేస్తే ఈ దేవుడికి ఆనందం అంట. ನಮಗೆ ಮೇಲುಗಳು ಮಾಡುವಾಗ ದೇವರಿಗೆ ಸಂತೋಷವಾಗಿರ್ತೇನೆ. ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ బైబిల్ దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు నీకు. ದೇವರು ಎಷ್ಟೋ ಆನಂದದಿಂದ ನಮಗೆ ಹಿತವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. 42వ వచనం. 42ನೇ ವಚನ. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈగలుతాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. ನಾನು ಈ ಜನರಿಗೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಕೀಡನ್ನು ಬರಮಾಡದಂತೆ వాగ్దాన ಮಾಡಿದ ಎಲ್ಲ మేలను బరమాడుವೆను. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. ಏನೇನು ವಾಗ್ದಾನಗಳನ್ನು ಏನೇನು ಹೇಳಿದನೋ ಆ ಮೇಲುಗಳನ್ನು ಮಾಡೇ ಮಾಡ್ತಾನೆ. మాట తప్పే దేవుడు కాదు. మాట ತಪ್ಪು ದೇವರಲ್ಲ. మేలు చేయుట మానని దేవుడు. ಮೇಲು ಉಪಕಾರಗಳನ್ನು ಹಿತವನ್ನು ಮಾಡದೆ ಸುಮ್ಮನೆ ಇರುವ ದೇವರಲ್ಲ. సంతోషంగా మేలు చేసే దేవుడు. ಸಂತೋಷ ಆನಂದದಿಂದ ಮೇಲುಗಳನ್ನು ಮಾಡಬಾರದು. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. ಹೇಳಿದ ಮೇಲುಗಳನ್ನು ಖಂಡಿತವಾಗಿ ನಿಮಗೆ 31:14 ఇర్మియా. 31 ఎనిమిది గ్రంథం 31ನೇ అధ్యాయ 14ನೇ వచన. 31:14 ఇర్మియా. ఎనిమిది గ్రంథం 31 14ನೇ వచన. ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ಯಾಜಕರನ್ನು ದುಷ್ಟ ಭೋಜನದಿಂದ ತಂಪುಗೊಳಿಸುವೆನು. ನಾನು ಅನುಗ್ರಹಿಸುವ ಮೇಲುಗಳನ್ನು ನನ್ನ ಜನರು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ఆయన మేలుల చేత నిన్ను నన్ను తృప్తిపరుస్తున్నాడు. ಕರ್ತನಾದ ದೇವರು ಮೇಲುಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ನಿನ್ನನ್ನು ತೃಪ್ತಿಗೊಳಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. తృప్తిగా మేలు చేసే దేవుడు. ತೃಪ್ತಿಯಾಗಿ ಮೇಲು ಮಾಡುವ. 31:17 ఇర్మియా. 31:17ನೇ వచన ఎనిమిది గ్రంథం. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ನಿನಗೆ ಮುಂದೆ ಒಳ್ಳೆಯ ಗತಿಯಾಗುವೆಂದು ನಿರೀಕ್ಷೆ ಇದೆ. రాబో కాలమందు నీకు మేలు చేసే దేవుడు. ಬರುವ ಕಾಲದಲ್ಲಿ ನಿನಗೆ ಉಪಕಾರ ಮಾಡುವಾತನು. చెప్పిన మాటలు సరి చెప్తారా? మళ్ళా ಹೇಳಿದ ಮಾತುಗಳನ್ನು ಮತ್ತೆ ಹೇಳಿದ್ರೆ ಸರ್ 5 మాటలు చూసినాం మనం. ನಾವು 5 ಮಾತುಗಳನ್ನು ನೋಡಿದ್ವಿ. మేలు చేయుట మానని దేవుడు. ಮೇಲು ಉಪಕಾರ ಮಾಡುವುದನ್ನು ಮಾಡದೇ ಇರುವುದು. సంతోషంగా మేలు చేసే దేవుడు. ಸಂತೋಷದಿಂದ ಹಿತವನ್ನು ಮಾಡುವ ದೇವರು. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. ಹೇಳಿದ ಮೇಲುಗಳನ್ನು ಖಂಡಿತವಾಗಿ ಮಾಡುವ ದೇವರು. తృప్తిగా మేలు చేసే దేవుడు. ತೃಪ್ತಿಯಾಗಿ ಮೇಲುಗಳನ್ನು ಮಾಡುವ ದೇವರು. రాబో కాలమందు కూడా ಬರುವ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ మేలు చేసే దేవుడు. ಹಿತವನ್ನು ಮಾಡುವ ದೇವರು. మనందరికి ఒక వచనం బాగా బై హార్ట్ కంఠస్థం కదా. ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಗೊತ್ತಿರುವ ವಾಕ್ಯ ಒಂದಿದೆ ನೋಡಿ. మునుపటి కంటే అధికమైన అంటే ఇంతకు ముందే ఆల్రెడీ మేలు చేసినాడు. ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ದೇವರು ಮೇಲುಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. ఇప్పుడేం వాగ్దానం చేస్తున్నాడు? ಈಗ ಏನು ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? అధికమైన మేలు, ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಮೇಲು, మునుపటి కంటే అధికమైన మేలు చేసే ಇನ್ನು ಮುಂದಕ್ಕಿಂತ ಬರುವ ಕಾಲದಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ಮೇಲುಗಳನ್ನು ಮಾಡುವುದು. ఎహెజ్కేల్ 36:11లో ఉంటుంది. ఎస్కేల్ గ్రంథ 36:13 ఇರುತ್ತದೆ. సో కాబట్టి ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిజంగా ఎంతో ధన్యులు. ಇಂತಹ ದೇವರನ್ನು ನಾವು ಹೊಂದಿದ್ದೀವಿ, ನಾವು ಎಷ್ಟೋ ಧನ್ಯ. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు. ಅದರಿಂದ ಯೆಹೋವ ಅವರಿಗೆ ದೇವರು ಆಗಿರುವ ಜನರು ಧನ್ಯರಾಗಿ ನೋಡ್ತಾರೆ. ఇంకా ఎవరైనా యెహోవా దేవుణ్ణి ఎరగకపోతే మీ కొరకే దేవుడు ఈ యొక్క వాక్యం తీసుకొని వచ్చినాడు.
ಇನ್ನು ಯಾರಾದರೂ ನಿಮ್ಮಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೆಹೋವ ದೇವರನ್ನು ಅರಿಯದೇ ಇದ್ರೆ ನಿಮಗೋಸ್ಕರ ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ದೇವರು ತಂದ. ఈ లోకంలో కూడా మేలు చేస్తాము మాకు గుర్తండి అని అంటారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಸಹ ಕೆಲವು ಜನರು ನಾವು ಮೇಲೆ ಹೋಗಾಟ ಮಾಡ್ತಾರೆ ಅದರಿಂದ ನಾವು ಹೋಗಾಕಿರ್ತಾರೆ. వాడు మేలు చేస్తాడన్న గ్యారంటీ వానికి లేదు. ಅವನು ಒಳ್ಳೆ ಹಿತ ಮಾಡ್ತಾನೋ ಇಲ್ವೋ ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ. కానీ బైబిల్ దేవుడు మాత్రం ఆయన చెప్పింది ఖచ్చితంగా చేసేది. ಆದರೆ సత్యవేదದಲ್ಲಿರುವ ದೇವರು ಹೇಳಿದ್ದನ್ನು ಖಂಡಿತವಾಗಿ ಮಾಡಬಹುದು. సో కాబట్టి ఇలాంటి దేవుణ్ణి ఇంకా ఎవరైనా కలిగి ఉండకపోతే, ಯಾರಾದರೂ ನಿಮ್ಮಲ್ಲಿ ಇಂತಹ ದೇವರನ್ನು ಅವರು ನಿಮ್ಮ ದೇವರೆಂಬುದಾಗಿ ನೀವು ఇంకా హృదయం కఠినపరుచుకుంటే, ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಕಠಿಣ ಮಾಡಿಕೊಂಡಿದ್ರೆ, ఇంకా నాకు అవసరం లేదు అనుకుంటే, ಇದು ನಾನು ಬೇಡ ದೇವರು ಅನ್ಕೊಂಡ್ರೆ, ఈ దేవుడు నా దేవుడు కాదు అని అనుకుంటే, ದೇವರನ್ನು ದೇವರಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಂಡ್ರೆ, దేవుని వాక్యం మాత్రం మారదు. ದೇವರ ವಾಕ್ಯ ಮಾರ್ಪಡುವುದಿಲ್ಲ. దేవుడు మారడు. ದೇವರು ಚೇಂಜ್ ಆಗಿ ಬದಲಾಗುವ ದೇವರಲ್ಲ. ఆయన క్యారెక్టర్ కూడా మారదు. ಆತನ ಚಿತ್ತವು ಆತನ ವ್ಯಕ್ತಿತ್ವವು ಬದಲಾವಣೆ ಆಗುವುದಿಲ್ಲ. సో కాబట్టి బహుశా నీకు ఇదే ఆఖరి అవకాశం ఏమో. ಬಹುಶಃ ನಿಮಗೆ ಈ ಹೊತ್ತು ಇದೇ ಕ್ಷಣ ನಿಮಗೆ ಕೊನೆ ಕ್ಷಣ ಆಗಿರ್ಬೋದೇನೋ. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ಅದರಿಂದ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡ್ರಿ. అప్పుడు నీవును మీ ఇంటి వారు రక్షణ ಆಗ పొందుతారు. ನೀನು ನಿನ್ನ ಮನೆಯವರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀರಿ. సో యేసుక్రీస్తు ప్రభుల వారు పాపాన్ని, అంధకారాన్ని, ఈ లోకాన్ని జయించిన రోజు ఈ రోజు. ಈ ದಿನವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪಾಪವನ್ನು, ಲೋಕವನ್ನು, ಕತ್ತಲನ್ನು జయించి ఎద్దు ಬಂದಿರುವ ఆ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము వీటన్నిటిని జయించిన రోజు. ಅಂದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಶರೀರ ಆಸೆ, ಕಣ್ಣಿನ ಆಸೆ, ಬದುಕು ಬಾಳಿನ ಡಂಬ ಎಂಬ ಈ ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸಗಳನ್ನು ಗೆದ್ದಿದ್ದಂತ. కాబట్టి ఆయన జయిస్తూనే ఉన్నాడు. జయ జీవితం ఎలా జీవించాలో చూపించి వెళ్ళినాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿ ಜಯಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ, ಜಯಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಇನ್ನೂ ಜಯಿಸಿದ್ದಾನೆ. ಆತನು ಜಯ ಜೀವಿತವನ್ನು ಜಯಿಸಿದ್ದಾನೆ. కొద్ది మట్టుకు నన్ను కూడా జయ జీవితంలోనే నడిపిస్తుంది. ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೂ ಅಣ್ಣವ್ರನ್ನು ಸಹ ಜಯ ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆಸುತ್ತಾರೆ. నేను చిన్నప్పటి నుండి ఇదే చర్చ్. ಅಣ್ಣವರು ಚಿಕ್ಕ ಅಂದಿನಿಂದ ಇದೇ ಸಹವಾಸದಲ್ಲಿ. ఈ హెబ్రోన్ చర్చ్ తప్ప వేరే చర్చ్ నాకు తెలియదు. ಈ ಹೆಬ್ರೋನ್ ಹೊರತು ಇನ್ನು ಯಾವ ಸಭೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅನ್ನೋರಿಗೆ. శారీరకంగా నన్ను కన్న నా తల్లికి తండ్రికి నేను చాలా రుణపడి ఉన్నాను. ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ನಾನು ಇಷ್ಟು ಋಣಸ್ಥನಾಗಿದ್ದೀನಿ. నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళు నన్ను మందిరంలోకి తీసుకొని వచ్చినారు. అన్నోడికి ఇష్టం లేదు సಹ మందిరంలో కర్ಕೊಂಡು నేను చర్చికి రాను అంటే కొట్టి మరీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టినారు. ಅವ್ರ ತಂದೆ ತಾಯಿಗಳು అన్నోడు ನಾನು ಬರಲ್ಲ ಚರ್ಚಿಗೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸಹ ಹೊಡೆದು ಬಿಟ್ಟು ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಮಂದಿರಕ್ಕೆ. సో కాబట్టి నేను చిన్నప్పటి నుంచి అసలు సండే స్కూల్కి పోయినా అని నాకు కూడా గుర్తులేదు. అసలు అన్నోడు సండే స్కూల్ ಹೋಗಿದ್ರಲ್ವ ಅದು ಸಹ ಗೊತ್ತಿಲ್ಲ. ఏదో వచ్చి కూర్చున్నాం కానీ బలవంతంగా కూర్చున్నాం. ಬಂದ್ರು ಎಷ್ಟೋ ಒತ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ರಲ್ವ ಅದಕ್ಕಾಗಿ ಕೂರ್ತಿದ್ದೀನಿ ಅಷ್ಟೇ. పాటలు పాడలేదు, వాక్యము వినలేదు, కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు. ಹಾಡುಗಳು ಕೇಳಲಿಲ್ಲ, ವಾಕ್ಯ ಕೇಳಲಿಲ್ಲ, ಸರಿಯಾಗಿ ಗಮನ ಕೊಟ್ಟಿಲ್ಲ. సో కాబట్టి అలాంటి నా జీవితంలో దేవుడు నన్ను కూడా దర్శించినాడు. ಅಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವ అన్నోరును సహ దేవుడు దర్శిಸಿದ್ದಾನೆ. ఇరుకు మార్గము, విశాల మార్గము అనే వచనం ద్వారా దేవుడు నన్ను దర్శించినాడు. ఇక్కಟ್ಟಿನ మార్గ, విశాలವಾದ మార్గ ಎಂಬ వాక్ಯದ ಮೂಲಕ దేవుడు దర్శిಸಿದ್ದಾನೆ. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది ఇది ఆత్మీయ పుస్తకం. ఈ సత్యవేదం ಎಂಬುದು ಇದು ಆತ್ಮೀಯ ಪುಸ್ತಕ. ఇందులో శారీరకంగా ఏమీ లేదు. ಇದರಲ್ಲಿ ಯಾವ ಶಾರೀರಿಕ ಸಂಬಂಧವಾದ ವಿಷಯಗಳು ಇರುವುದಿಲ್ಲ. కాబట్టి దేవుడు నాకు చాలా స్పష్టంగా చెప్పినాడు. దేవుడు ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ, నీ లోపల ఒక ఆత్మ ఉన్నాడు, ನಿನ್ನಲ್ಲಿ ಒಂದು ಆತ್ಮ ಇದೆ. ఆ ఆత్మకి కూడా ఆహారం అవసరం. ఆ ఆత్మకు సಹ ఆహార ಬೇಕು. ఆ ఆత్మకి ఎదుగుదల అవసరం. ఈ ఆత్మకు నమ్మలిರುವ ఆత్మಗೆ ಬೆಳಕು ఎదుగుదల ಇರಬೇಕು. ఈ ఆత్మకి ఒక ఫ్యూచర్ కూడా ఉంది. ఈ ఆత్మకి ಒಂದು భవిష్యత్తు ಇದೆ. నేను నీతో ఈ రోజు ఈ ఇరుకు మార్గము, విశాల మార్గం అనే వచనం ద్వారా నేను నీతో మాట్లాడుతున్న మాటలు నీ శరీరానికి సంబంధించినవి కాదు, నీ ఆత్మకు సంబంధించినవి. ಈ ಹೊತ್ತು ನಿನ್ನ ಸಂಗಡ ಮಾತನಾಡುತ್ತಿರುವ ಇಕ್ಕಟ್ಟಿನ ಮಾರ್ಗ, ವಿಶಾಲದ ಮಾರ್ಗ ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇರುವುದು ಇದು ಶರೀರ ಸಂಬಂಧಪಟ್ಟ ಜೀವಿತಕ್ಕಲ್ಲ, ಇದು ಆತ್ಮೀಯವಾದ ಜೀವಿತಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ. మా అమ్మ నాన్న కూడా ఇదే చర్చ్. ಅವ್ರ ಅಮ್ಮ ತಾಯಿ ತಂದೆಗಳು ಸಹ ಇದೇ ಸಮಾಜದಲ್ಲಿ. కాబట్టి ఇదే చర్చికి వస్తూ ఉన్నారు. ಈ ತರ ಈ ಸಭೆಯಲ್ಲಿ ಬರ್ತಾ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ.
సో కాబట్టి దేవుడు దర్శించినప్పుడు నేను నా హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి తెరిచిన. ಕರ್ತನಾದ ದೇವರು ದರ್ಶಿಸಿದಾಗ ಅವರು ಅವರ ಜೀವಿತವನ್ನು ದೇವರಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. సో కాబట్టి హృదయాన్ని తెరిచిన తర్వాత కొద్ది కాలం యేసుక్రీస్తు ప్రభువు వారితో నడిచినాము. ದೇವರಿಗೋಸ್ಕರ ಹೃದಯವನ್ನು ತೆರೆದ ನಂತರ ಸ್ವಲ್ಪ ಕಾಲ ಕರ್ತನಿಗಾಗಿ ಜೀವಿಸಿದ್ದಾರೆ. మధ్యలో ట్రాక్ తప్పిపోయింది, ಮತ್ತೆ ದಾರಿ ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದಾರೆ. సో కాబట్టి ఈ దేవుని మార్గంలో నుండి పక్కకు వెళ్ళిపోయాం. ಅಂದ್ರೆ ದೇವರ ಮಾರ್ಗದಿಂದ ಪಕ್ಕಕ್ಕೆ ತೊಲಗಿ ಹೋಗಿದ್ದಾರೆ. సో పక్కకు వెళ్ళిపోయిన తర్వాత పక్కకు పోయిన జీవితమే మంచిగా ఉంది అనుకున్నాం కొద్దిసేపు. ಅವರು ದಾರಿ ತಪ್ಪಿದ ನಂತರ ದಾರಿ ತಪ್ಪಿ ಹೋಗಿರುವ ಜೀವಿತ ಚೆನ್ನಾಗಿದೆ ಅನಿಸಿತ್ತು ಅವರಿಗೆ. సో అందులోనే చాలా ఎంజాయ్మెంట్ ఉంది అనుకున్నాం. ಅದರಲ್ಲೇ ತುಂಬಾ ಎಂಜಾಯ್ಮೆಂಟ್ ಇದೆ ಅವರಿಗೆ. ఫుల్ తాగుతూనే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము, సినిమాలు చూస్తూనే ఉన్నాము, అన్ని కథలన్నీ పడుతూనే ఉన్నాము. ಕುಡಿತಾ ಇದ್ದಾರೆ, ಸಿನಿಮಾ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಮಾಡದೆ ಎಲ್ಲಾ ಕೆಲಸಗಳು ಮಾಡಿ ಜೀವಿಸ್ತಾರೆ. మా ఇంట్లో గోడల నిండా వాక్యాలే ఉన్నాయి. ಅನ್ನೋರ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರತಿ ಗೋಡೆ ಮೇಲೆ ದೇವರ ವಾಕ್ಯಗಳಿದ್ದಾವೆ, దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ದೇವರ ವಾಗ್ದಾನಗಳಿದ್ದಾವೆ. ఆ వాగ్దానాల మధ్యలోనే నేను సిగరెట్లు తాగినాను. ಆ ವಾಗ್ದಾನ ಮಧ್ಯಗಳೇ ಇವರು ಸೇರಿಬಿಟ್ರು. ఆ వాగ్దానాల మధ్యలోనే నేను మందు కూడా తాగినాను, బీరు వాటి కూడా తాగినాను. ವಾಗ್ದಾನಗಳ ಮಧ್ಯದಲ್ಲೇ ಕುಡಿದ್ರು. అంత భయంకరమైన పాపత్నులు. ಅಂತ ಭಯಂಕರವಾದ ಪಾಪಿಯಾಗಿ దేవుడు అంటే భయమే లేదు అసలు. ದೇವರಂದ್ರೆ ಭಯ ಇಲ್ಲ. దేవుడు అంటే భయం లేకుండా ఇష్టానుసారంగా నేను జీవించిన ఈ రోజుల్లో. ಇಷ್ಟ ಬಂದಂತೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸಿದ್ದಾರೆ. 2 సంవత్సరాలు నేను అసలు మందిరానికే వెళ్ళలేదు. ಎರಡು ವರ್ಷಗಳು ದೇವರು ಆಲಯಕ್ಕೆ ಹೋಗಲಿಲ್ಲ. కనీసం క్రిస్మస్ కి కూడా వెళ్ళలేదు, క్రిస్మస్ గుడ్ ఫ్రైడేకి వెళ్ళలేదు, ఈస్టర్ కి వెళ్ళలేదు, వాచ్ నైట్ సర్వీస్ కి వెళ్ళలేదు, న్యూ ఇయర్ కి వెళ్ళలేదు. 2 సంవత్సరాలు అసలు వాగ్దానమే తీసుకోలేదు. 2 ವರ್ಷಗಳು వాగ్దానಗಳನ್ನೇ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. అంత దౌర్భాగ్యంగా, అంత నిత్యగానులుగా బ్రతికేది. అಷ್ಟು నీచವಾಗಿ జీవిಸುತ್ತಾ ఇరుವಾಗ అటువంటి టైంలో జీవిస్తున్న నన్ను మరొక పర్యాయం యేసుక్రీస్తు ప్రభువు వారు దర్శించారు. అంత సమయంలో కర్తనాದ యేసుక్రీస్తును ప్రీతిని ಇನ್ನೊಂದು ಸಾರಿ ದರ್ಶಿಸಿದ್ದಾರೆ. అందుకే ఆరాధనలో ఒక వచనం చూయించినాం. ಅದಕ್ಕೆ ಆರಾಧನೆಯಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನು 44:21 యెషయా. యెషయా గ్రంథ 44:21. నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోచాలను. 44:21 యెషయా. 44:21 యెషయా గ్రంథ 44:21. నేను ನನ್ನ సేవకునాగిದ್ದೀయా, ನಾನು ನಿನ್ನನ್ನು ಮರೆಯದಿರುವೆನು. నువ్వు నన్ను మర్చిపోయినావు, నీవు నన్ను మర్చిపెట్టిదియా. నా మాటలు వినడం మర్చిపోయినావు, నా మందిరానికి రావడం మర్చిపోయినావు, నన్ను జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయినావు, నన్ను ఆరాధన చేయడం మర్చిపోయినావు, నా పాటలు పాడడం మర్చిపోయినావు. అన్నీ మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మర్చిపోజాలను అని దేవుడు ఆ వాక్యం నన్ను నా హృదయ అంతరంగం లోపలికి వెళ్ళిపోయింది. ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರುವುದು ಮರೆತು ಬಿಟ್ಟಿದೆಯಾ, ದೇವರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಮರೆತು ಬಿಟ್ಟಿದೆಯಾ, ವಾಕ್ಯವನ್ನು ಮರೆತು ಬಿಟ್ಟಿದೆಯಾ, ನನ್ನನ್ನೇ ಮರೆತು ಬಿಟ್ಟಿದ್ರು. ದೇವರು ಹೇಳಿದ್ದಾನೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ಮರೆತು ಬಿಡುನು ಎಂಬುದಾಗಿ. సో కాబట్టి మనము మర్చిపోయినా ఆయన మర్చిపోవట్లేదు. ಆದ್ದರಿಂದ దేవుడు ನಾವು ಮರೆತು ಬಿಟ್ಟರು, దేవుడు ನಮ್ಮನ್ನು ಮರೆಯುವ దేవుడు. సో అంత అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిజంగా ఎంతో ధన్యులు. ಇಷ್ಟು ಒಳ್ಳೆಯ ಅದ್ಭುತವಾದ ದೇವರು ಇರುವ ನಾವು ಎಷ್ಟು ಧನ್ಯರು. రోమా 1:7. ರೋಮ 1ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. Romans chapter 1 verse 7. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడో నేను ఎరిగిన కాలం ఇది. ದೇವರು ಕರ್ತನಾದ ದೇವರು ಯಾವುದಕ್ಕಾಗಿ ಕರೆದಿದ್ದನೋ ಆ ಮುಖ್ಯವಾದ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಅರಿಯುವ ಕಾಲ. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. ನೀವು ಅವರಲ್ಲಿ ಇದ್ದರೂ ಕರ್ತನಾದ ದೇವರಿಗೋಸ್ಕರ ಇರುವುದಕ್ಕಾಗಿ ಜೀವಿಸುವುದಕ್ಕಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಿರಿ ಎಂಬುದಾಗಿ. సో కాబట్టి ఏమంటే యేసుక్రీస్తు వారు, క్రీస్తు వారిగా, యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఉండాలని దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ಕರ್ತನಾದ ದೇವರಿಗೆ ಸೇರಿದಂತ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸಗೋಸ್ಕರ ದೇವರು ಕರೆದಿದ್ದಾರೆ. మీకు అర్థం అవ్వడానికి ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗೋಸ್ಕರ నేను కానీ, మా నాన్న కానీ, మా తాతలు కానీ మేమందరం ఎస్సీలు. అన్నవರ తాత అప్ప ಎಲ್ಲರೂ ఎస్సీ. సో యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు.
ಕರ್ತನಾದ ದೇವರಿಗೆ ಸೇರಿದ ಜನರಾಗಿರುವುದಕ್ಕೋಸ್ಕರ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. కాబట్టి నేనేం చేసినానంటే ఆ ఎస్సీని చేంజ్ చేసేసి బీసీసీగా సర్టిఫికేట్ తీసుకున్నాను. ಆದ್ದರಿಂದ ಏನು ಮಾಡಿದ್ರೆ SC ಎಂಬ ನೇಮ್ ತೆಗೆದುಬಿಟ್ಟು BCC ಕನ್ವರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. గలేషియన్స్ 5:24 గలతీ 5:24 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసునವರು తమ శరీర భావವನ್ನು ಅದರ ವಿಷಯಾಭಿಲಾಷೆ ಸ್ವೇಚ್ಛ అభిలాషే సహిత సిలువకి ಹಾಕಿದರು. శరీరాన్ని దాని ఇచ్చలని దాని కోరికలను అవన్నీ నేను సిలువకి వేసేసిన. శరీరವನ್ನು ಅದರ ಅಭಿಲಾಷೆಗಳನ್ನು ಅನ್ನವರು ಸಿಲುವಿಗೆ ಹಾಕಿದ್ದಾರೆ. Psalm 73:25 ಕೀರ್ತನೆ 73:25 ಕೀರ್ತನೆಗಳು 73:22 73:25 73:25 కీర్తనలు 73:25 చదవండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోని ఏది నాకు అవసరం లేదు. పరలోకದಲ್ಲಿ ನನಗೆ ನೀನಿಲ್ಲದೆ ಮತ್ತಾರು ಅವಶ್ಯ. పరలోకದಲ್ಲಿ నిన్నಲ್ಲದೆ ఇన్నారును బయసుదిల్ల. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మార్గములలో నడవడానికి దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತುವಿನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವುದಕ್ಕೋಸ್ಕರ ಕರ್ತನಾದ ದೇವರು ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. సో కాబట్టి నేనేం గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం కాదు. అన్నವರು గవర్నమెంట్ ఎంప్లాయీ అಲ್ಲ, ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ కంపెనీದಲ್ಲಿ జాబ్ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో GMR కంపెనీలో R2R టీంలో ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నాను. ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಶಂಷಾಬಾದ್ ಏರ್ಪೋರ್ಟ್ ಅಲ್ಲಿ GMR ಎಂಬ ಸಂಸ್ಥೆ ಇದೆ ಪ್ರೈವೇಟ್, ಅದರಲ್ಲಿ R2R ಅಲ್ಲಿ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. సో కాబట్టి నా యొక్క పనులలో కూడా దేవుడు చాలా అద్భుతంగా సహాయం చేస్తున్నాడు. నా ಕೆಲಸಗಳಲ್ಲೂ ಸಹ ದೇವರು ಅದ್ಭುತವಾಗಿ ಕಾರ್ಯಗಳು, పరిచర్యలో కూడా దేవుడు అద్భుతంగా సహాయం చేస్తున్నాడు. సಹ దేవుడు సహాయం ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడంటే 90,000 ఉద్యోగాలు వేస్తున్నాడంట. కేసీఆర్ 93,000 ఉద్యోగాలను ಹೊಸದಾಗಿ ರಿಲೀಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ ఉద్యోగాలకు కూడా నేను BCC అని అప్లై చేస్తాను. ಅದರಲ್ಲೂ ಸಹ BCCగా ನಾವು ಅಪ್ಲೈ ಮಾಡೋದು. దేవుని చిత్తం అయితే వస్తుంది, లేకపోతే దేవుని చిత్తವಾದರೆ ಬರುತ್ತದೆ, ಇಲ್ಲದಿದ್ದರೆ ಬಿಡಿ. చదువుకున్న లేఖన భాగానికి వస్తాం. ಓದಿದ ವಾಕ್ಯಗಳು ಬರೋಣದಲ್ಲಿ మత్తయి సువార్త 28 ಮತ್ತೊಂದು ಬರೆದ ಸುವಾರ್ತೆ 16-17 16-17 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. ಬಳಿಕ 11 ಮಂದಿ ಶಿಷ್ಯರು ಗಲಿಲಯಕ್ಕೆ ಹೋಗಿ ಯೇಸು ತಮಗೆ ಗೊತ್ತು ಮಾಡಿದ್ದ ಬೆಟ್ಟಕ್ಕೆ ಸೇರಿದರು. ಅಲ್ಲಿ ಆತನನ್ನು ಕಂಡು ಆತನಿಗೆ ಅಡ್ಡಬಿದ್ದರು. 17వ వచనం చాలా అద్భుతంగా ఉంది. 17వ వచನ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿದೆ. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి. ಅವರು ಆತನನ್ನು ಕಂಡು ಆತನಿಗೆ ಅಡ್ಡಬಿದ್ದರು. కొందరు సందేహించారు. ಆದರೆ ಕೆಲವರು ಸಂದೇಹಪಟ್ಟರು. సో కాబట్టి సందేహించినారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నిజంగా తిరిగి లేచినాడు అని చాలా మందికి ఇంకా ఇప్పటికి కూడా డౌటే ఉన్నారు. ನೋಡಿದ್ರು ಸಹ ಕೆಲವು ಜನರಿಗೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸಮಾಧಿಯನ್ನು ಜಯಿಸಿ ಎದ್ದೇಳಿದ್ದಾನೆ, ಜೀವಿಸುತ್ತಾನೆ ಎಂಬ ವಿಷಯ ಇನ್ನೂ ಅವರಿಗೆ ಸಂದೇಹವಾಗಿದೆ. మార్చి 31వ తారీఖు మా నాన్న రిటైర్ అయినాడు. మార్చి 31ನೇ ತಾರೀಕು మొన్న మార్చిನಲ್ಲಿ ಅನ್ನೋರ ಅಪ್ಪ రిటైర్ ಆಗಿದ್ದಾರೆ. ఆ ఉద్యోగం నుంచి రిటైర్ అయితే నేనేం చేసినానంటే ఒక ఫ్లెక్స్ ప్రింటింగ్ తీసుకొని వద్దామని ఒక షాప్కి వెళ్ళాను. ಅನ್ನೋರು ಒಂದು ಫ್ಲೆಕ್ಸ್ ಪ್ರಿಂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ಶಾಪ್ ಹೋಗಿದ್ದಾರೆ. ఫ్లెక్స్ ప్రింటింగ్ చెప్పేటప్పుడు 2 వచనాలు రాయన ఆయన దాని మీద అని చెప్పినాను. ಫ್ಲೆಕ್ಸ್ ಪ್ರಿಂಟ್ ಮಾಡ್ತಾರೆ, ಅದರಲ್ಲಿ 2 ವಾಕ್ಯಗಳನ್ನು ಬರೆಯಲಿಂದ ಹೇಳಿದ್ದಾರೆ. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను. ಇಷ್ಟು ತನಕ ಯೆಹೋವನು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. పైన ಮೇಲೆ కిందనేమో ಕೆಳಗಡೆ ద్వితీయోపదేశకాండం 2:7 నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ಕೆಳಗಡೆ ವಚನ ಏನಂದ್ರೆ ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 2:7 ಈ ದೇವರು ನಿನ್ನ ಕೈ ಕೆಲಸಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾನೆ. అవి వాడు టైప్ చేసినాడు. ಅವನು ಟೈಪ್ ಮಾಡಿದರೆ ఆ 2 వచనాలు టైప్ చేసిన తర్వాత ಅವರು ಟೈಪ್ ಮಾಡಿದ್ರೆ ఎగతాళిగా అన్నాడు. ಅವರು ನಗಿದ್ದಾರೆ. ఎందుకన్నా ఎగతాళిగా నగిను అని అడిగినాడు. ಅನ್ನೋರು ಅವರು ಕೇಳಿದ್ದಾರೆ, ಟೈಪ್ ಮಾಡಿದವರು ಯಾಕೆ ನಗಿದೆಯಾ ಅಂತ.
కష్టపడేదేమో మనము, కష్టపడుదు ನಾವು, చేసేది మనము, ಮಾಡುವುದು ನಾವು, సంపాదించుకునేది మనము. ನಮ್ಮನ್ನು ಅರ್ಪಿಸಿಕೊಳ್ಳೋದು ನಮ್ಮದು. నువ్వు యెహోవా పేరు పెడుతున్నావు ఏంది ಯಾಕೆ ನೀವು ಯೆಹೋವ ದೇವರ ಮೇಲೆ ಅಂತೀರಿ అని అన్నాడు. ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. లోకంలో ప్రజలకి దేవుడు అంటే చనిపోయిన వాడుగానే తెలుసు. ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಪ್ರಜೆಗಳಿಗೆ ದೇವರು ಅಂದ್ರೆ ಸತ್ತೋಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಮಾತ್ರ ಗೊತ್ತು. సో ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఆ వ్యక్తికి చెప్పినాను నేను సువార్త. ಆ ಸಂದರ್ಭವನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ಅವರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಲ್ಪಡುತ್ತೆ. దేవుడు అంటే శరీరానికి ఇది చేసే దేవుడు కాదు, శరీర విషయాలు చెప్పే దేవుడు కాదు. దేవుడు ಅಂದ್ರೆ ಬರೀ ಶರೀರದ విషయాలಗಾಗಿ ಹೇಳುವ ದೇವರಲ್ಲ. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఈ కరోనా వైరస్ ఇంకా మంది రాలేదు కదన్నా అన్నాడు. ಅವನೇ ರೀತಿ ಕೇಳಿದಾನೆ, ದೇವರೆಂಬುದಾಗಿ ಆ ದೇವರು ಇದ್ರೆ ಈ ಕರೋನಾಗೆ ಮುಂದೆ ಬಂದು ಹೇಳಿದ್ದಾರೆ. కరోనా వైరస్ అనేది శరీరానికి, కరోనా ಎಂಬ వైరస్ ಅದು ದೇಹಕ್ಕೆ. నేను మాట్లాడుతుంది ఆత్మ గురించి. ನಾನು ಮಾತಾಡ್ತಿರೋದು ಆತ್ಮಗೋಸ್ಕರ. శరీరానికే మానవుడు మందు కనిపెట్టలేకపోతే ఇంకా ఆత్మీయ మందు నాది నీకు. ದೇಹಕ್ಕೆ ಬರುವ ರೋಗಗಳಿಗೆ ಮಂದನ್ನು ಕಂಡುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಆಗ್ತಾ ಇರುವಾಗ ಈಗ ಆತ್ಮೀಯವಾದ ರೋಗಗಳಿಗೆ ಮನುಷ್ಯರು ಹೇಗೆ ಮಂದನ್ನು ಕಂಡುಕೊಳ್ತಾರೆ. కాబట్టి నీలో ఉన్న ఆత్మని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. ಅದರಿಂದ ನಿನ್ನಲ್ಲಿರುವ ಆತ್ಮವನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರೀತಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. యేసు ప్రభు తిరిగి లేచి సజీవుడైన దేవుడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ఎత్తు ಬಂದಿದ್ದ సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుడు అని నేను ఆయనకు సువార్త చెప్పి ఆ ఫ్లెక్స్ తీసుకొని వచ్చేసిన. ఈ రీతిగా ಅವರು సువార్త సార ఫ్లెక్స్ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. 2:32 అపోస్తుల కార్యాలు. అపోస్తుల కృత్యಗಳು 2:32. అపోస్తుల కార్యములు 2:32. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ಈ ಯೇಸುವನ್ನೇ ದೇವರು ಎಬ್ಬಿಸಿದನು, ಇದಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಸಾಕ್ಷಿಗಳಾಗಿದ್ದೀವಿ. 2:24 అపోస్తుల కార్యాలు. ಅದೇ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2:24. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ಆತನನ್ನು ದೇವರು ಮರಣ ವೇದನೆಗಳಿಂದ ಬಿಡಿಸಿ ಎಬ್ಬಿಸಿದನು. ಯಾಕಂದರೆ ಮರಣವು ಆತನನ್ನು ಹಿಡಿಕೊಂಡಿಡುವುದು ಅಸಾಧ್ಯವಾಗಿದೆ. 1:3 అపోస్తుల కార్యములు 1:3. అపోస్తలుల కృత్యಗಳು 1:3. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కనబడెను, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను. ಆತನು ಬಾಧಪಟ್ಟು ಸತ್ತ ಮೇಲೆ ತನ್ನನ್ನು ಜೀವಂತನೆಂದು ಅನೇಕ ಪ್ರವಾದಗಳಿಂದ ಅಪೊಸ್ತಲರಿಗೆ ತೋರಿಸಿಕೊಂಡನು. 40 ದಿವಸಗಳು ತನಕ ಅವರಿಗೆ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ದೇವರ ರಾಜ್ಯದ ವಿಷಯವಾಗಿ ಸಂಗತಿಗಳನ್ನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದನು. అంటే ఈ రోజు నుండి ಅಂದ್ರೆ ಈ ದಿನದಿಂದ 40 దినములు 40 ದಿವಸಗಳು సజీవునిగా అందరికీ కనబరుచుకున్నాడు. సజీవునాಗಿ జీవిಸಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ಅನೇಕರಿಗೆ ಕಾಣಿಸುತ್ತಾನೆ. బైబిల్లో దేవుడు కనబరుచుకునే విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్ನಲ್ಲಿ ದೇವರು తోర్చుకునే విషయాలు బహಳ. సంగారెడ్డి ఏపీసీ మందిరంలో నేను అదే చేసినాను. నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను. ಸಂಗಾರೆಡ್ಡಿ ಮಂದಿರದಲ್ಲಿ ಅದನ್ನೇ ತೋರಿಸಿದ್ದಾರೆ. ದೇವರ ಒಳ್ಳೆತನ ಎಲ್ಲವೂ ದೇವರು ತೋರಿಸಿದ್ದಾರೆ. ఆ టాపిక్ ను స్టార్ట్ చేసినా అదే టాపిక్ కంటిన్యూ అవుతుంది. ఆ టాపిక్ ನೋಡಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ, ಅದೇ టాపిక్ ಈಗಲೂ కొనసాగుతుంది. ఇప్పుడు చదివిన వచనం సజీవుడుగా అందరికీ కనబరుచుకున్నాడంట. ಇಲ್ಲಿ ನಾವು ಓದಿರುವ ವಾಕ್ಯದಲ್ಲಿ ಜೀವಂತನೆಂದು ಅನೇಕ ಜನರಿಗೆ ತೋರಿಸಿಕೊಂಡ. 3:15 ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯಗಳು 3ನೇ ಅಧ್ಯಾಯ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 3ನೇ ಅಧ್ಯಾಯ 15వ వచనం. 15ನೇ ವಚನ. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ಆದರೆ ದೇವರು ಆತನನ್ನು ಸತ್ತವರಿಂದ ಎಬ್ಬಿಸಿದನು, ಈ ವಿಷಯದಲ್ಲಿ ನಾವೇ ಸಾಕ್ಷಿಗಳು. సో దేవుడు ఆయనను లేపినాడు. ದೇವರು ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಎಬ್ಬಿಸಿದ್ದಾರೆ. సో దేవుడు లేపిన వ్యక్తి. ದೇವರು ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಎಬ್ಬಿಸಿದ್ದಾನೆ. కాబట్టి దేవుడు ఆయనను లేపినాడు. ಕರ್ತನಾದ ದೇವರು ಆತನನ್ನು ಎಬ್ಬಿಸಿದ್ದಾರೆ. 4:10 అపోస్తల కార్యాలు 4ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರೆಲ್ಲರಿಗೂ
ತಿಳಿಯಬೇಕಾದದ್ದೇನೆಂದರೆ ನೀವು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿಸಿದಂತ ಮತ್ತು ದೇವರು ಸತ್ತೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದಂತ ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಿಂದಲೇ ಈ ಮನುಷ್ಯನು ನಿಮ್ಮೆದುರಿನಲ್ಲಿ ಸ್ವಸ್ಥತನಾಗಿ ನಿಂತಿದ್ದಾನೆ. సో దేవుడు లేపినవాడు కర్తనాದ ದೇವರು ಎಬ್ಬಿಸಿದಾತನು. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ పరలోకపు తండ్రి లేపినాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಪರಲೋಕದಲ್ಲಿರುವ ತಂದೆಯಾದ ದೇವರು ಎಬ್ಬಿಸಿದ್ದಾನೆ. ఆ పరలోకం నుండి దేవదూత వచ్చి ಪರಲೋಕದಿಂದ ದೇವದೂತರು ಇಳಿದು ಬಂದು ఆ రాయి పొలిరించి ಆ ಕಲ್ಲನ್ನು ತೊಲಗಿಸಿ ఆ రాయి మీద కూర్చున్నప్పుడు ಆ ಕಲ್ಲು ಮೇಲೆ ಕುಳಿತಿದ್ದಾನೆ. మహా భూకంపం కలిగి ಅವಾಗ ದೊಡ್ಡ ಭೂಕಂಪವಾಯಿತು. ఆ కావలి వారు ఉన్నారంట అప్పటికే. ಅಲ್ಲಿರುವ ಕಾವಲಿಗಾರರು ಇದ್ದಾರೆ. ఆ కావలి వారందరూ చచ్చిన వారి వలె అయిపోయినారు. చనిపోయినట్టు వాళ్ళు పడిపోయినారు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆ ದೃಶ್ಯವನ್ನು ಕಂಡಿರುವಂತಹ ಆ ಕಾವಲಿಗಾರರು ಸತ್ತಿದ್ದಂತೆ ఆ ಬಿದ್ದಾರೆ. దేవదూతను చూచే వాళ్ళు భయపడి ఉన్నారు. ಆ ದೇವದೂತನು ಕಂಡಾಗ ಅವರು ಭಯಪಟ್ಟಿದ್ದಾರೆ. తర్వాత భూకంపం వచ్చింది. ಆಮೇಲೆ ಭೂಕಂಪ ఆ భూకంపాన్ని చూసి కూడా వాళ్ళ లోపల ప్రాణం లేదు. ಆ ಭೂಕಂಪವನ್ನು ಕಂಡಿದ ನಂತರ ಅವರಲ್ಲಿರುವ ಪ್ರಾಣ ಇಲ್ಲದಂತಾಯಿತು. సో కావలి వారు వనికి చచ్చిన వారి వలె ಈ ఉంది. ರೀತಿಯಾಗಿ ಕಾವಲಿಗಾರರು ಸತ್ತಿದ್ದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದೋಗಿದ್ದಾರೆ. నిజాన్ని చెప్పాలంటే భూకంపం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి భయం అవుతుంది. ನಿಜವಾಗಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಭೂಕಂಪ ಅಂದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಭಯ. కావలి వారందరూ పడిపోయారు. ಅಲ್ಲಿರುವ ಕಾವಲಿಗರೆಲ್ಲ ಭಯಪಟ್ಟರು. కాబట్టి అందుకే దూత అక్కడ చెప్పినాడు భయపడకుడి. ಆದ್ದರಿಂದ ದೇವರು ಹೇಳಿದ್ದಾನೆ, ಹೆದರಬೇಡ. సో కాబట్టి దేవుడు మనందరి యొక్క భయాన్ని తీసేసిన దేవుడు. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ಎಲ್ಲಾ ಭಯವನ್ನು ತೆಗೆದುಹಾಕಿರುವಂತ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయిన తర్వాత చాలా గొప్ప అద్భుతం జరిగింది. ఆ యొక్క అద్భుతాన్ని మనం శుక్రవారం రోజు చూసినాం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸತ್ತೋಗಿದಾಗ ಎಷ್ಟೋ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ನಡೆದಿವೆ. ಅವಾಗ ನಾವು ಶುಕ್ರವಾರದಿಂದಲೇ ನೋಡಿದ್ವಿ. సో ఆయన చనిపోయిన తరువాత ఏం జరిగిందంటే 27 మత్తయి సువార్త. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರಾಣವನ್ನು ಬಿಟ್ಟಿದ ನಂತರ ಏನಾಯ್ತಪ್ಪ ಅಂದ್ರೆ, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ನೋಡ್ರಿ 27ನೇ ಅಧ್ಯಾಯ ಮತ್ತಾಯಿ ಬರೆದ ಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯ 50వ వచనం. ಮತ್ತಾಯಿ ಬರೆದ ಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯ 50ನೇ ವಚನದಿಂದ 45 ಗಮನಿಸಿ. ಇಲ್ಲ ನೀವು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದ್ರಿ. ಪ್ಲೀಸ್ ರೀಡ್ ಫ್ರಮ್ ಯುವರ್ ಸೈಡ್. ಯೇಸು ತಿರುಗಿ ಮಹಾದವಿಂದ ಕೂಗಿ ಪ್ರಾಣ ಬಿಟ್ಟನು. ಆಗ ಇದು ದೇವಾಲಯ ತೆರೆಯು ಮೇಲಿಂದ ಕೆಳಗೆ ಹರಿತು, ಎರಡು ಭಾಗವಾಯಿತು, ಭೂಮಿಯು ಅದರಿತ್ತು. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లేచిన తరువాత ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎದ್ದು ಬಂದಾಗ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడ్డారు. ಪರಿಶುದ್ಧ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿ ಅನೇಕ ಜನರಿಗೆ ತೋರಿಸಿದರು. సో ప్రజలందరూ చూస్తుండగానే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి అట్లా వెళ్ళిపోయారు. ಎಲ್ಲರೂ ನೋಡ್ತಿರುವಾಗಲೇ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪರಲೋಕಕ್ಕೆ ಅವನಾಗಿದ್ದಾನೆ. సో కాబట్టి ఎంతో గొప్ప నిరీక్షణతో కూడి ఉన్న వాగ్దానం దేవుడు చేసిపోయాడు. ಹೋಗುವ ಮುಂಚೆ ಎಷ್ಟೋ ನಿರೀಕ್ಷಣೆಗಳ ವಾಗ್ದಾನಗಳನ್ನು ಮಾಡಿ ಹೋಗಿದ್ದಾನೆ. సో ఇప్పుడు చదువుకున్న లేఖన భాగానికి వస్తాం మరొక పర్యాయం. ಮತ್ತೆ ಬರ್ರಿ ಇನ್ನೊಂದು ಸಾರಿ ನಾವು ಈ ವಾಕ್ಯ 28:17. ಮತ್ತಲ್ಲಿ ಬರೆದ ಸುವಾರ್ತ 28ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. ಆದರೆ ಕೆಲವರು ಸಂದೇಹ ಪಟ್ಟರು, ಕೆಲವರು ಆತನಿಗೆ ಅಡ್ಡಬಿದ್ದರು. సో కాబట్టి మొక్కిన వాళ్ళ గుంపు ఉన్నది, సందేహించిన వాళ్ళ గుంపు కూడా ఉంది. ಇಲ್ಲಿ ಎರಡು ಗುಂಪುಗಳು ಕಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾವೆ. ಮೊದಲನೇ ಗುಂಪು ಆತನಿಗೆ ಅಡ್ಡ ಬಿದ್ದಿರುವಂತ ಗುಂಪು, ಎರಡನೇ ಗುಂಪು ಆ ಸಂದೇಹ ಪಟ್ಟಿರುವ. సందేహం అంటే నమ్మకం లేదు అని అర్థం. ಸಂದೇಹ ಅಂದ್ರೆ ನಂಬೋದಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅವರಿಗೆ. నమ్మకం ఉంచట్లేదు. ನಂಬಿಕೆ ಅವರು ಇಡ್ತಾ ಇಲ್ಲ. యేసు ప్రభువు చూసిన తర్వాత కూడా నమ్మకం రావట్లేదు. ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನೋಡಿದಾಗಲೂ ಸಹ ಅವರು ನಂಬಿಕೆ ಹುಟ್ಟುತ್ತಾ ಇಲ್ಲ. నమ్మకం కలగట్లేదు. ನಂಬಿಕೆ ಅವರಲ್ಲಿ ಹುಟ್ಟುತ್ತಾ ಇಲ್ಲ. ఇది నిజమేనా, ಇದು ನಿಜ, నేను కలగంటున్నాను. ಅದು ಇಲ್ಲದಿದ್ರೆ ಕನಸಿನಲ್ಲಿ ಇದೀನ. సో కాబట్టి నమ్మకం రావట్లేదు. ಅದರಿಂದ ಅವರಿಗೆ ನಂಬಿಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. సో కాబట్టి బైబిల్లో కొద్ది మంది వేరే వేరే వాటిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. ಬೈಬಲ್ನಲ್ಲಿ ಕೆಲವು ಜನರು ಬೇರೆ ಬೇರೆ ವಿಷಯಗಳನ್ನು ನೋಡಿ ನಂಬುತ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే యేసు ప్రభు కాకుండా ಆ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಅಲ್ಲದೆ ಬೇರೆಯವರು ನಂಬಿ ನಂಬುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఎవరెవరు ఏమేమి నమ్ముకుంటున్నారో అవన్నీ చూసుకొని మన హృదయం కూడా పరీక్షించుకొని నేను ఒకవేళ అలాంటి వాటిని నమ్ముకుంటున్నానా లేదా తెలుసుకొని ఈ యొక్క
వాళ్ళలో పాల్గొంటాం. ನಾವು ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವ ಮುಂಚೆ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳೋಣ. నెంబర్ 1 ಮೊದಲನೆಯ ವಿಷಯ సామెతలు 11:28. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 11:28. సామెతలు 11:28. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 11:28. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ಧನವನ್ನೇ ನಂಬಿದವನು ಬಿದ್ದು ಹೋಗುವನು, ಸದ್ಧರ್ಮಿಯು ಕುಡಿಯುವ ಹಾಗೆ ಚಿಗುರಿಸುವುದು. సో యేసు ప్రభువును నమ్ముకోవాల్సి దానికి బదులుగా ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನಂಬುವುದಕ್ಕೆ ಮುಂಚೆ ನಂಬದೇ బదులుగా ಬದಲಾಗಿ ధనాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. ಅವರು ಧನವನ್ನೇ ನಂಬುತ್ತಾ ಇದ್ದಾರೆ. సో కాబట్టి ధనాన్ని నమ్ముకొని ఎవరైతే బ్రతుకుతారో, ಯಾರು ಧನವನ್ನು ನಂಬಿ ಜೀವಿಸುತ್ತಾ ಇರ್ತಾರೋ, మీరిద్దరు వింటున్నారా? ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. ದಯವಿಟ್ಟು ಇಲ್ಲಿ ಗಮನ ಕೊಡಿ. 99% ప్రజలు వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైనా సరే, ఫ్యామిలీ సరే, ఎవరైనా సరే, అందరూ ఈ ధనం దగ్గర తలంచాల్సిందే. 99% ಕರ್ತನನ್ನು ನಂಬಿದವರಾಗಲಿ ನಂಬದೇ ಇದ್ದವರು ಎಲ್ಲರೂ ಧನವನ್ನು ಪ್ರೀತಿಸುವವರೇ, ಧನವನ್ನೇ ನಂಬುವವರು. సో కాబట్టి ధనాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు అన్నమాట. ಅಂದ್ರೆ ಇವರು ಧನವನ್ನೇ ನಂಬಿ ಜೀವಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే ధనం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ಅಂದ್ರೆ ಅವರ ಅಧ್ಯಯನ ಧನವಿದ್ರೆ ನಾವು ಏನಾದ್ರೂ ದುಡ್ಡಿದ್ರೆ ಏನಾದ್ರೂ ಮಾಡಬಹುದು. ధనం ఉంటేనే మనం స్పెషల్ మీటింగ్స్ పెట్టుకోగలుగుతాం. ದುಡ್ಡಿದ್ರೆ ನಾವು ಸ್ಪೆಷಲ್ ಮೀಟಿಂಗ್, ಪ್ರತ್ಯೇಕವಾದ ಮೀಟಿಂಗ್ಗಳು. ధనం ఉంటేనే మనం మందిరం కట్టుకోగలుగుతాం. ಧನವಿದ್ರೆ ದುಡ್ಡಿದ್ರೆ ನಾವು ಮನೆ ಕಟ್ಟಬಹುದು, ಮಂದಿರ ಕಟ್ಟಬಹುದು. ధనం ఉంటేనే మనం అన్ని చేయగలుగుతాం. సువార్త ప్రకటన, బహిరంగ సువార్త కూడా చేయగలుగుతాం. ಧನವಿದ್ರೆ ಮಾತ್ರ ಸುವಾರ್ತೆ ಸಾರಲಿಕ್ಕಾಗುತ್ತೆ. ధనాన్ని నమ్ముకొని బ్రతికే వ్యక్తి అయినా, ಧನವನ್ನು ನಂಬಿಕೊಂಡು ಜೀವಿಸುವ ವ್ಯಕ್ತಿ, ధనాన్ని నమ్ముకొని బ్రతికే కుటుంబం అయినా, ಕುಟುಂಬವಾದರು, ధనాన్ని నమ్ముకొని బ్రతికే సంఘం అయినా, ಧನವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು ಜೀವಿಸುವ ಸಭೆಯಾಗ ఏమవుతుందో అక్కడనే ఉంది. ಏನಾಗುತ್ತದೋ ಇಲ್ಲೇ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, ಧನವನ್ನೇ ನಂಬಿದವನು ಬಿದ್ದು ಹೋಗುವನು. నేను కనుక ధనాన్ని నమ్ముకొని సేవ చేస్తుంటే నా సేవ పాడైపోతుంది. ನಾನು ಧನವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು ಸೇವೆ ಮಾಡಿದರೆ ನನ್ನ ಸೇವೆ ಬಿದ್ದು ಹೋಗುತ್ತದೆ. నేను ధనాన్ని నమ్ముకొని కనుక నా కుటుంబాన్ని నడిపిస్తుంటే నా కుటుంబం పాడైపోతుంది. ನಾನು ಧನವನ್ನು ಆಶ್ರಯಿಸಿ ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ನಾನು ಜೀವಿಸುತ್ತಾ ಇದ್ರೆ ನನ್ನ ಕುಟುಂಬವು ಹಾಳಾಗುತ್ತದೆ. ధనం ఉంటేనే అన్ని చేయగలుగుతాను నేను అని కనుక నేను నమ్మితే నా జీవితం పాడైపోతుంది. ಧನವಿದ್ರೆ ನಾನು ಏನಾದರೂ ಮಾಡುವುದಕ್ಕೆ ಶಕ್ತಿ ಇರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾನು ಯೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ನಾನು ಹಾಳಾಗ್ತೀನಿ, ಬಿದ್ದು ಹೋಗ್ತೀನಿ. 1 ತಿಮೋತಿ 6:9 ತಿಮೋತಿಗೆ ಬರೆದಿರುವ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ. 1 ತಿಮೋತಿ 6:9. ತಿಮೋತಿಗೆ ಬರೆದಿರುವ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ಐಶ್ವರ್ಯವಂತ ಆಗಬೇಕೆಂದು ಮನಸ್ಸು ಮಾಡುವವರು ದುಷ್ಪ್ರೇರಣೆ ಎಂಬ ಉರುಳಿನಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಂಡು ಬುದ್ಧಿ ವಿರುದ್ಧವಾಗಿಯೂ ಹಾನಿಕರವಾಗಿಯೂ ಇರುವ ಅನೇಕ ಆಸೆಗಳಲ್ಲಿ ಬೀಳುತ್ತಾರೆ. ಇಂತಹ ಆಸೆಗಳು మనుషులను సంహార నాశనಗಳಲ್ಲಿ మునిగిಸುತ್ತವೆ. చాలా స్పష్టంగా ఉంది అక్కడ. ಇಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆದಿದ್ದಾರೆ. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఇంత ఆశಗಳು మనుషులను సంహార నాశనಗಳಲ್ಲಿ మునిగిಸುತ್ತವೆ. ఒక చర్చి వాళ్ళు సువార్తకు వెళ్ళినారు, ఇట్లా ప్రకటిస్తూ ಒಂದು ಸಭೆಯವರು ಇಲ್ಲಿಂದ ಸುವಾರ್ತೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. సో ఒక వ్యక్తి వింటున్నాడు సువార్త బాల్కనీ, ಮನುಷ್ಯ ಒಬ್ಬ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ವಾಕ್ಯ. ఆ స్టాండ్ వేసి వాక్యం చెప్తున్నారు. ಅಲ್ಲಿ ನಾವು ಸ್ಟ್ಯಾಂಡ್ ಹಾಕಿ ವಾಕ್ಯವನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ರಲ್ಲಿ ఆ వాక్యం చెప్తుంటే ఆ వ్యక్తి అరుస్తా ఉన్నాడు అన్నమాట. పక్కనున్న భార్యకు చెప్తున్నాడు. ಆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಿರುವಾಗ ಆ ಮನುಷ್ಯನು ಕೂಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಆ ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಹೆಂಡತಿ ಹೇಳ್ತಾರೆ, వాళ్ళ చేతిలో పట్టుకున్న బైబిల్లో డబ్బులు పెట్టి కొన్నది. ಅವ್ರ ಕೈಯಲ್ಲಿರುವ ಬೈಬಲ್ ದುಡ್ಡಿಂದ ಕೊಂಡುಕೊಂಡಿದ್ದಾರೆ. వాళ్ళ చేతిలో పట్టుకున్న పాఠ్య పుస్తకాలు డబ్బులు పెట్టి కొన్నవి. ಅವರ ಕೈಯಲ್ಲಿ ಇರುವಂತಹ ಹಾಡುಗಳ ಪುಸ್ತಕಗಳು ಸಹ ದುಡ್ಡು ಮುಖಾಂತರ ಕೊಂಡುಕೊಂಡಿವೆ. వాళ్ళు పంచుతున్న కరపత్రాలు ఉట్టిగానే వచ్చినాయి. వాళ్ళకి డబ్బులు పెట్టి ప్రింట్ చేయించి పంచుతున్నారు. ಅವರು ಹೊರಿಸ್ತಿರುವ ಪತ್ರಿಕೆಗಳು ಸಹ ದುಡ್ಡಿಂದಲೇ ಪ್ರಿಂಟ್ ಮಾಡಿಕೊಂಡು ಹೊರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. సో కాబట్టి ఏమైనా సరే ఎవరికైనా సరే పైసలే కావాలి. ಯಾರಿಗಾದರೂ ಪೈಸಲೇ ಬೇಕು, ದುಡ್ಡೇ ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ.
సువార్త చెప్పడం అయిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ಸುವಾರ್ತೆ ಸಾರಲು ಮುಗಿತು, ಅಲ್ಲಿಂದ ಅವರು ಬಿಟ್ಟು ಹೋದರು. ఇప్పుడు వాడు మిస్ అయింది ఏంది? ಅವರು ಏನು ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ? వాడు మిస్ అయింది ఏంటి? ಅವರು ಕಳ್ಕೊಂಡಿರೋದೇನು? యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే రక్షణ సువార్త నువ్వు అసలు వినలేదు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕೊಟ್ಟಿರುವಂತಹ ನೀಡಿರುವಂತಹ ರಕ್ಷಣೆ ಸುವಾರ್ತೆ ನಾವು ಕೇಳಿಲ್ಲ. ఈ ధనం అనేది నీ చెవులు మూసేసింది. ಈ ಧನವು ಎಂಬ ಅಂಶವು ಅವರ ಕಿವಿಗಳನ್ನು ಮುಚ್ಚಿಬಿಟ್ಟಿತು. అక్కడ స్టాండ్ వేసి నిలబడి చెప్పిన మాటలలో ఏ ఒక్క మాట పైన నువ్వు విశ్వాసం ఉంచినా ఎంతో గొప్ప రక్షణ ఈ బైబిల్ దేవుడు నీకు ఇచ్చేవాడు. ಅಲ್ಲಿ ಸುವಾರ್ತೆ ಸಾರುತ್ತಿರುವಾಗ ಕೇಳಿರುವ ಮಾತುಗಳಲ್ಲಿ ಒಂದು ಸುವಾರ್ತೆ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಂಬಿಕೆಯಿಟ್ಟರು ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿರಬಹುದು. అలాంటి గొప్ప రక్షణని ఆ ధనం అనేది నీకు విననీయకుండా చేసింది. ಇಷ್ಟು ದೊಡ್ಡ ರಕ್ಷಣಾ ವಾಕ್ಯವನ್ನು ದುಡ್ಡು ಕೇಳುವುದಕ್ಕೆ ಆಗದೆ ನಿನ್ನ ಕಿವಿಗಳನ್ನು ಮುಚ್ಚಿಬಿಟ್ಟಿದೆ. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. ಅದರಿಂದ ಇದು ಬಹಳ ಭಯಂಕರವಾಗಿದೆ. నెంబర్ 1 ధనాన్ని నమ్ముకోవద్దు. ಮೊದಲನೇದು ನಾವು ಧನವನ್ನು ನಂಬಬಾರದು. ఇర్మియా 48:7. ಇರ್ಮೀಯನ ಗ್ರಂಥ 48:8 48 ఇర్మియా 7. 48ನೇ ಅಧ್ಯಾಯ ಇರ್ಮೀಯ ಗ್ರಂಥ 7ನೇ ఇర్మియా 48:7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొట్టివి, నీవును పట్టుకొనబడదవు, కేమేషు దేవత చెరలోనికి పోవును. ನೀನು ನಿನ್ನ ಕೆಲಸಗಳಲ್ಲಿಯೂ ಧನ ರಾಶಿಗಳಲ್ಲಿಯೂ ಭರವಸೆ ಇಟ್ಟಿದ್ದರಿಂದ ನೀನು ಶತ್ರುವಿನ ಕೈವಶವಾಗಿ నీ నిధులను నమ్ముకొంటివి. ಧನರಾಶಿಗಳಲ್ಲಿ ಭರವಸೆ ಇಟ್ಟಿದ್ದೀವಿ. నిధులను నమ్ముకుంటే ఏమవుతుందంట? ಧನರಾಶಿಗಳನ್ನು ಆಶ್ರಯಿಸಿದ್ರೆ ಏನಾಗುತ್ತದೆ? సో అక్కడే రాయబడింది, ಅಲ್ಲೇ ಬಂದಿದೆ, నీవు పట్టుకొనబడదవు, ನೀನು ಶತ್ರು ಕೈಗೆ కేమేషు దేవత చెరలోనికి పోవు. ಕೆಮೇಶ್ ದೇವದ ಅವರ ಭಕ್ತರಾದ ಯಾಜಕರ ಪ್ರಧಾನ ಒಟ್ಟಾಗಿ ಸೆರೆಗೆ ಹೋಗುವ. సో పట్టుకొనబడదవు, సైతాన్ నిన్ను పట్టేసుకుంటాడు, ಸೈತಾನನ್ನು ಹಿಡ್ಕೊಂತಾರೆ, వాని చెరలోకి వెళ్ళిపోతావు. ಅವನು ಸೆರೆಮನೆಗೆ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. ಇದು ಬಹಳ ಭಯಂಕರವಾಗಿದೆ. కాబట్టి ఒకటి, నేను ధనాన్ని నమ్ముకుంటే నాశనం అయిపోతాను. ಮೊದಲನೇದು ಧನವನ್ನು ನಂಬಿದ್ರೆ ನಾಶವಾಗಿ ಹೋಗ್ತೀವಿ. నా నిధులను నమ్ముకుంటే నేను పట్టుకోబడతాను, సైతాన్ నన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాను. ಧನರಾಶಿಗಳನ್ನು ಆಶ್ರಯಿಸಿದ್ರೆ ಸೈತಾನ ಹಿಡಿಕೊಂಡು ಆತನ ಸೆರೆಮನೆಗೆ. మార్కు సువార్త 10:24. ಸುವಾರ್ತೆ 10:24. మనం గుడ్ ఫ్రైడే రోజు కూడా చూసినాము. ಗುಡ್ ಫ್ರೈಡೆಯಲ್ಲಿ ನೋಡಿದ್ವಿ. మార్కు సువార్త 10:24. ಮಾರ್ಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 10:24. 10:24 మార్కు సువార్త. ಮಾರ್ಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 10:24. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ಶಿಷ್ಯರು ಆತನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಬೆರಗಾದರು. ಯೇಸು ತಿರುಗಿ ಅವರಿಗೆ, ಮಕ್ಕಳಿಗ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವುದು ಎಷ್ಟೋ ಕಷ್ಟ. ఆ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు, ಆಸ್ತಿಯಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವವರು. ఈ ఆస్తుల కోసం విశ్వాసుల ఇళ్ళల్లో కూడా కొట్లాడలేదు. ಈ ದುಡ್ಡು ಹಣದ ಆಸೆಯಿಂದ ವಿಶ್ವಾಸಿಗಳ ಮನೆಯಲ್ಲಿ ಕಳವಳೆ, ಗೋಳಾಟ. సో బైబిల్ గ్రంథంలోనే ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ಬೈಬಲ್ನಲ್ಲಿ ಇಬ್ಬರು ಮಕ್ಕಳೊಬ್ಬ ತಂದೆಗಿದ್ದಾನೆ. చిన్న కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ಚಿಕ್ಕ ಮಗನು ತಂದೆಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾನೆ. నాకు రావాల్సిన ఆస్తి వాటా నాకు ఇచ్చేసి. ನನಗೆ ಬರಬೇಕಾದ ಭಾಗವನ್ನು ಕೊಡು. ఆ కుటుంబం నిజానికి రక్షణ పొందిన కుటుంబం. ಹೇಳಬೇಕಾದ್ರೆ ಆ ಮನೆ, ಆ ಕುಟುಂಬವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿರುವಂತಹ. ఎందుకు చెప్తున్నాము రక్షణ పొందిన కుటుంబం అంటే, అక్కడ ఆ చిన్న కుమారుడు అన్నాడు, నేను పరలోకానికి విరుద్ధంగా పాపం చేసినాను తండ్రి. ಯಾವ ರೀತಿಯಾಗಿ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿರುವ ಕುಟುಂಬ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ಚಿಕ್ಕ ಮಗನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಪರಲೋಕಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ. కన్న తండ్రి పిల్లలకి పరలోకం గురించి వాక్యం బోధించినాడు. ಆ ಮನೆಯಲ್ಲಿರುವ ತಂದೆ ಅವರ ಮಕ್ಕಳಿಗೆ ಪರಲೋಕದ ವಿಷಯ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದಾನೆ. పట్టించుకోవట్లేదు. ಆದರೂ ಮಕ್ಕಳು ಕೇಳಿಲ್ಲ. సో నాకు పరలోకం అవసరం లేదు, నీ ఆస్తిగా. ನನಗೆ ಪರಲೋಕ ಬೇಕಾಗಿಲ್ಲ, ಆ ದುಡ್ಡು ಕೊಡು, ಧನ ಕೊಡು ಎಂಬುದಾಗಿ. బాగుపడ్డా వాడు. ಅವನು ಉದ್ಧಾರವಾಗಿದ್ದರೆ పందునే పొట్టు కూడా దొరకలేదు వాడికి. ಹಂದಿಗಳು ತಿನ್ನುವ ಹೊಟ್ಟನ್ನು ತಿಂದಿದ್ದಾನೆ. వెరీ వెరీ డేంజర్. ಬಹಳ భయంకరವಾದ స్థితి. సో ధనాన్ని నమ్ముకున్న, ఈ ఆస్తులని నమ్ముకున్న, అందుకే ఈ వాక్యం చదువుతుంటే నాకు చాలా భయం అవుతుంది. ಈ ಧನವನ್ನು ಆಶ್ರಯಿಸಿದವರ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡ್ತಾ ಇರುವಾಗ, ವಾಕ್ಯವನ್ನು ಓದ್ತಾ ಇದ್ರೆ ನಮಗೆ ಭಯ ಆಗ್ತಾ ಇದೆ. 41:9 కీర్తన. 41ನೇ ಕೀರ್ತನೆ 9ನೇ ವಚನ.
41:9. ಕೀರ್ತನೆಗಳು 41:9. Please open your Bibles. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెలెత్తెను. ದಯವಿಟ್ಟು ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ 41ನೇ ಅಧ್ಯಾಯ ಕೀರ್ತನೆಗಳು 9ನೇ ವಚನ. ನಾನು ಯಾವನನ್ನು ನಂಬಿದ್ದೇನೋ, ಯಾವನು ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಅನ್ನಪಾನಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡನೋ, ಅಂತಹ ಆಪ್ತ ಸ್ನೇಹಿತನನ್ನು ನನಗೆ ಕಾಲನ್ನು ಅಡ್ಡಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా స్నేహితులను నేను నమ్ముకుంటున్నాను. ಆಪ್ತ ಸ್ನೇಹಿತನು, ನಾನು ನಂಬಿರುವ ಸ್ನೇಹಿತನು. యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించిన వచనం. ಇದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸೇರಿರುವಂತಹ ವಚನ. ఆయన శిష్యులని నమ్మినాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಷ್ಯರನ್ನು ನಂಬಿದ್ದಾರೆ. ఆ శిష్యులలో ఒకడు ఆయనని మడిమి ఎత్తినాడు తన్నడానికి. ಆ ಶಿಷ್ಯರಲ್ಲಿ ಒಬ್ಬನು ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ತನ್ನುವುದಕ್ಕೆ ಕಾಲನ್ನು సో అక్కడ రాయబడి ఉంది చాలా మంచి మాట. ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ఆ ಸ್ಪಷ್ಟವಾಗಿ. భోజనం చేసిన వాడు, ನಾನು ಯಾವನನ್ನು ನಂಬಿದ್ದನೋ, ಯಾವನು ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಅನ್ನಪಾನಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡನೋ, శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి చేత తృప్తిగా భోజనం చేసినారు. ಶಿಷ್ಯರೆಲ್ಲರೂ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೈಯಿಂದ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವ ಆಹಾರವನ್ನು ತೃಪ್ತಿಯಾಗಿ ತಿಂದಿದ್ದಾರೆ. నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై, ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಊಟ ಮಾಡಿದವನು ನನ್ನನ್ನು ತನ್ನುವುದಕ್ಕೆ. నా చేతులతోని మీ అందరినీ తృప్తిపరుస్తున్నాను, మిమ్మల్ని అందరినీ నమ్ముతున్నాను, మీరు నా పిల్లలే అని అంటున్నాను, అయినా కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు? ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ನಾನು ಪ್ರೀತಿಸಿದ್ದೀನಿ, ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಸ್ನೇಹಿತರೆಂಬುದಾಗಿ ಮಕ್ಕಳೆಂಬುದಾಗಿ ಆಹ್ವಾನಿಸಿದ್ದೀನಿ, ಆದ್ರೆ ನೀವೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರಿ ಇವಾಗ? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని నమ్మినాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮನ್ನು ನಂಬಿದ್ದಾರೆ. సో కాబట్టి ఆ మాట నాకు చాలా భయం వేస్తుంది. ಈ ಮಾತು ನಮಗೆ ತುಂಬಾ ಭಯ ಆಗ್ತಾ ಇದೆ. నన్ను నమ్మి ఆయన పరిచర్య నాకు అప్పగించినాడు. ನನ್ನನ್ನು ನಂಬಿ ಆ ದೇವರು ಈ ಪರಿಚಯವನ್ನು ನನಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆయన పెట్టిన నా పైన ఉంచిన నమ్మకానికి నేను నమ్మక ద్రోహం చేయాలా ఆయనకి? ದೇವರು ನನ್ನನ್ನು ನಂಬಿದಾಗ ನಾನು ದ್ರೋಹ ಮಾಡಬೇಕಾ ದೇವರಿಗೆ? సో కాబట్టి వెరీ వెరీ డేంజర్. ಅದರಿಂದ ಹುಷಾರಾಗಿ. ఆయనకి ద్రోహం చేస్తే మరి ఆ యొక్క శిష్యుడైతే ఏమైనా ఊరి పోసుకొని చచ్చిపోయాడు. ಆ ಯೂದ ಇಸ್ಕರಿಯೋನಿಗೆ ಏನಾಯ್ತು? ದೇವರು ವಿರೋಧವಾಗಿ ಕಾಲನ್ನು ಎತ್ತಿದ ಆ ಮನುಷ್ಯನು hanged himself. What is brother? What is it? పాస్. ಪಾಸ್. 1:18 అపోస్తల కార్యం. అపోస్తల కృత్యాలు 1ನೇ అధ్యాయ 2వ వచనం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకల నుంచి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ಈ ಮನುಷ್ಯನು ತನ್ನ ದ್ರೋಹದಿಂದ ಸಂಪಾದಿಸಿದ ಹಣಕ್ಕೆ ಒಂದು ಹೊಲವನ್ನು ಕೊಂಡುಕೊಂಡನು ಮತ್ತು ತಲೆ ಕೆಳಗಾಗಿ ಬಿದ್ದು ಅವನ ಹೊಟ್ಟೆ ಒಡೆದು ಕರುಳುಗಳೆಲ್ಲ ಹೊರಗೆ ಸುರಿದ. వాడు ఉరేసుకోవడానికి పోయినాడు. ಅವನು ಮೇಲಾಗುವುದಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ. ఉరి వేసుకునికి పోయినాడు, ఉరి వేసుకున్నాడు, ఆ తాడు తెగిపోయింది, వాడు తల క్రిందులుగా పడ్డాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಅವರು ಹೋಗಿ ಹಾಕೊಂಡಿದಾಗ ಆ ಥ್ರೆಡ್, ಆ ತಾಡು, ಅದೇನು ತಾಡು, ಹಗ್ಗ ಕಟ್ಟಾಯಿತು, ಅವರು ಬಿದ್ದು ಹೋಗಿದ್ದಾನೆ. తల క్రిందులుగా పడ్డాడు. ಇಲ್ಲಿ ತಲೆಗಾಗಿ పేగులన్నీ బయటకు వచ్చేసి ಅವರು ಅಲ್ಲಿರುವ ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂದ కరువులెಲ್ಲ ಹೊರಗೆ ಬಂದಿತ್ತು. నేను గనక దేవునికి నమ్మక ద్రోహం చేస్తే రేపు నా ఫ్యూచర్ కూడా కాదు. ನಾವಾದರೂ ದೇವರಿಗೆ ದ್ರೋಹ ಮಾಡಿದ್ರೆ ಭವಿಷ್ಯತ್ತಿನಲ್ಲಿ ನನ್ನ ಗತಿಯು ಹಾಗೆ ಆಗುತ್ತೆ. అంతకంటే ఇంకా దౌర్భాగ్యంగా ఉంది. ಇದಕ್ಕಿಂತ ಭಯಂಕರವಾಗಿರ್ಬೋದು. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. ಅದರಿಂದ ಇದು ಬಹಳ ಭಯಂಕರವಾಗಿದೆ. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ಅದರಿಂದ ನಾವು ಬಹಳ ಹುಷಾರಾಗಿರೋಣ. యోబు 15:31. ಏಳು ಗ್ರಂಥ 15:31 ದಯವಿಟ್ಟು ಬೈಬಲ್ ಓದ್ತಿದ್ದೀರಿ. వారు మాయను నమ్ముకొని కుందురుగాక, వారు మోసపోయిన వారు మాయే వారికి ఫలమగదు. ಕತ್ತಲೊಳಗಿಂದ ಅವರು ಪಾರಾಗುವುದಿಲ್ಲ. 15:31. 31ನೇ ವಚನದಲ್ಲಿ ಗಮನಿಸಿ, ಅವನು ಭ್ರಮಗೊಂಡು ಶೂನ್ಯನಾಗಿದ್ದರಿಂದ
ಮೇಲೆ ನಂಬಿಕೆ ಹಿಡಿದಿರಲಿ, ಇಟ್ಟರೆ ಅವನಿಗೆ ಆಗುವ ಪ್ರತಿಫಲವು ಶೂನ್ಯ. మాయను నమ్ముకున్నారు. ಭ್ರಮೆಯನ್ನು ನಂಬಿದ್ದಾರೆ, ಶೂನ್ಯವನ್ನು ನಂಬಿದ್ದಾರೆ. సో లోకంలో ఉన్న మాయల్ని నమ్ముకున్నారు. ಲೋಕದಲ್ಲಿರುವ ಶೂನ್ಯವನ್ನು ಭ್ರಮಗೊಳಿಸುವ ಆತ್ಮಗಳನ್ನು ನಂಬಿದ್ದಾರೆ. సో మాయను నమ్ముకుంటే మనం కూడా మాయమైపోతాం. ಈ ರೀತಿಯಾಗಿ ಶೂನ್ಯವನ್ನು ನಾವು ನಂಬಿದ್ರೆ ನಾವು ಶೂನ್ಯವಾಗಿರ್ತೀವಿ. 31:24 యోగు. ಏಬಲ ಗ್ರಂಥ 31:24 ವಚನ. 31:24 యోగు. ఏబుల గ్రంథ 31:24 వచనం. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరముననున్న దేవుని దృష్టికి నేను ವೇಷಧಾರಿನವುದುನು. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ, ಒಂದು ವೇಳೆ ನಾನು ಬಂಗಾರದಲ್ಲಿ ಭರವಸೆ ಇಟ್ಟು ಅಪರಂಜಿಗೆ ನಿನ್ನನ್ನೇ ನಂಬಿದ್ದೀನಿ ಎಂದು ಹೇಳಿದ್ರೆ, ನನ್ನ ಆಸ್ತಿ ದೊಡ್ಡದೆಂದು ನನ್ನ ಕೈಯೇ ಬಹು ಸಂಪತ್ತನ್ನು ಪಡೆಯಿತೆಂದು ಹೆಚ್ಚಳ ಪಟ್ಟಿದ್ದರೆ, ಸೂರ್ಯನು ಪ್ರಕಾಶಿಸುವುದನ್ನಾಗಲಿ ಚಂದ್ರನು ಕಳೆ ತುಂಬಿದವನಾಗಲಿ ಚಲಿಸುವುದನ್ನಾಗಲಿ ನಾನು ನೋಡಿದಾಗ ಹೃದಯವು ಮರುಗೊಂಡು ಕೈಯನ್ನು ಬಾಯಿ ಮುದ್ದಾಡಿದ್ರೆ ಇದು ಸಹ ನ್ಯಾಯಾಧಿಪತಿಗಳ ದಂಡನೆಗೆ ಯೋಗ್ಯವಾದದ್ದು, ಮೇಲಿನ ಲೋಕದ ದೇವರಿಗೆ ದ್ರೋಹಿಯಾದಂತಾಯಿತು. పరముననున్న దేవునికి ద్రోహిని అగుదును. ಪರದಲ್ಲಿರುವ ದೇವರಿಗೆ ದ್ರೋಹಿಯಾಗಿರ್ತೀವಿ. సో కాబట్టి చాలా చాలా డేంజర్. బంగారాన్ని నమ్ముకున్నారంట వీళ్ళు. సారీ, ಇವರು ಬಂಗಾರವನ್ನು ನಂಬಿದ್ದಾರೆ. ఇట్స్ వెరీ వెరీ డేంజర్. ಇದು ಬಹಳ ಭಯಂಕರ. ప్రభు బల్లలోకి వచ్చినప్పుడు నా హృదయం ఎట్లా ఆలోచిస్తుంది? ಬೀಜಗಳಿಗೆ ಬರ್ತಾ ಇದೀವಿ, ನಮ್ಮ ಹೃದಯ ಹೇಗೆ ಯೋಚಿಸುತ್ತೆ? దేవుని మీద నేను నమ్మకం ఉంచినాను. దేవుని ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದೆಯಾ? ఇప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచితే ఏమవుతుందో చూడండి. ಈಗ ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟರೆ ಏನಾಗುತ್ತೋ ನೋಡ್ಕೊಳ್ಳಿ. 28-25 సామెతలు. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 28-25. 28-25 సామెతలు. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 28-25. తీసిన వాళ్ళు చదవచ్చు. పేరాశ గలవాడు కలహములు రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸೆಡುವವನು పుష్టినాగువను. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నమ్మిక ఉంచితే నీ జీవితంలో వర్ధిల్లుట అనేది ఉంటుంది. ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೇಲೆ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟರೆ ನೀವು ವರ್ಧಿಲ್ಲುತ್ತೀಯಾ? మార్కు సువార్త 11:22లో చాలా మంచి హెచ్చరిక యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్నారు. ಮಾರ್ಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 11:22 ವಚನದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಚ್ಚರಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. 11:22 మార్కు సువార్త. ಮಾರ್ಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 11:22. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ಯೇಸು ಹೇಳಿದ್ದೇನೆಂದ್ರೆ, ನಿಮಗೆ ದೇವರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇರಲಿ. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం వర్ధిల్లుతాము. ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟರೆ ನಾವು ವೃದ್ಧಿ ಆಗ್ತೀವಿ. మిగతా వాటి ఏ దేవుడు కాకుండా మిగతా దేని మీద నమ్మకం ఉన్నా వర్ధిల్లుట అనే మాట రాలేదు, ఆశీర్వాదం ఉంటుందనే మాట రాలేదు, అని నాశనం అయిపోతాం అనే మాటలే వచ్చినాయి. ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಯಾವುದು ನಂಬಿದರೂ ನಾವು ನಾಶವಾಗ್ತೀವಿ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 125వ కీర్తన మొదటి వచనం. ಕೀರ್ತನೆಗಳು 125 ವಚನ. 125వ కీర్తన మొదటి వచనం నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ యొక్క మాట నాకు, నేను స్థిరంగా ఉండడానికి కూడా ఈ యొక్క వచనం నాకు చాలా ఆదరణ అనేది ఇస్తుంది. 125 వచనం కీర్తన. కీర్తనಗಳು 125 వచన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸೆಯಿಡುವವರು ಸಿಯೋನ್ ಪರ್ವತ ಹಾಗೆ ಇದ್ದಾರೆ, ಅದು కదులుదిల్ల, సదా స్థిరವಾಗಿರುತ್ತದೆ. కదలక అంటే ఈ లోకంలో వచ్చే పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, ఈ లోకంలో వచ్చే పరిస్థితులకి బట్టి ఆ వ్యక్తి కదల్చబడాలి అన్నమాట. ఈ లోకದಲ್ಲಿ ಬರುವ ಕಷ್ಟಗಳು, ಸಮಸ್ಯೆಗಳನ್ನು ನೋಡಿದಾಗ కదులుతా ఇರ್ತಾರೆ. ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాడు కదలింపబడడు, స్థిరంగా ఉంటాడు కొండలాగా. కర్తనನ್ನು ನಂಬುವವರು ಯಾವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಾದರೂ కదులుವುದಿಲ್ಲ. సో కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచితే వర్ధిల్లుట, ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟರೆ ವೃದ್ಧಿ ಆಗ್ತೀವಿ. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక.
నిత్యము నిలుచు స్థిరంగా ఉంటాం మనం అందరం. ಯೆಹೋವನಲ್ಲಿ ಭರವಸೆಯಿಡುವವರು ಸ್ಥಿರವಾಗಿ ಇರುತ್ತಾರೆ. యోహాను సువార్త 11:25. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ. 25ನೇ ವಚನ. యోహాను 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ಯೇಸು ವಾಕ್ಯಕ್ಕೆ ನಾನೇ ಪುನರುತ್ಥಾನವೂ ಜೀವವೂ ಆಗಿದ್ದೇನೆ, ನನ್ನನ್ನು ನಂಬುವವನು ಸತ್ತರೂ ಬದುಕುವನು, ಮತ್ತು ಬದುಕುತ್ತಾ ನನ್ನನ್ನು ನಂಬುವ ಪ್ರತಿಯೊಬ್ಬನು ಎಂದಿಗೂ ಸಾಯುವುದಿಲ್ಲ. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, ನನ್ನನ್ನು ನಂಬುವವನು ಸತ್ತನು ಬದುಕುತ್ತಾನೆ, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరెన్నటికి చనిపోడు. ಬದುಕುತ್ತಾ ನನ್ನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವವನು ಎಂದಿಗೂ ಸಾಯುವುದಿಲ್ಲ. సో యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు బ్రతుకుంది. ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡುವುದರ ಮೂಲಕ ನಮಗೆ ನಾವು ಬದುಕುತ್ತೇವೆ. నిత్య జీవం అనేది ఉంది. ನಿತ್ಯ ಜೀವವಿದೆ. 6:35 యోహాను సువార్త. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 35ನೇ ವಚನ. John Gospel chapter 6:35. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చువాడు ఏమాత్రము ఆగలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ಜೀವ ಕೊಡುವ ರೊಟ್ಟೆ ನಾನೇ, ನನ್ನ ಬಳಿಗೆ ಬರುವವನಿಗೆ ಎಂದಿಗೂ ಹಸಿವೆ ಆಗುವುದಿಲ್ಲ, ನನ್ನನ್ನು ನಂಬುವವನಿಗೆ ಎಂದಿಗೂ ನೀರಡಿಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ఎన్నటికీ దప్పిగొనవు అంటే ఈ బైబిల్ దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకు తృప్తి. ಅಂದ್ರೆ ಎಂದಿಗೂ ನೀರಡಿಕೆ ಆಗುವುದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕರ್ತನಾದ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದ್ತಾ ಇದ್ರೆ ತೃಪ್ತರಾಗಿ ಜೀವಿಸಿ. బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని కోట్లున్నా తృప్తి ఉండదు. ಬ್ಯಾಂಕ್ ನಲ್ಲಿ ಎಷ್ಟು ಬ್ಯಾಲೆನ್ಸ್ ಗಳಿದ್ರು ತೃಪ್ತಿ ಇರುವುದಿಲ್ಲ. బంగారం ఎన్ని కిలోలున్నా తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ನಮಗೆ ಎಷ್ಟು ಬಂಗಾರ ಇದ್ರೂ ತೃಪ್ತಿ ಇರುವುದಿಲ್ಲ, ಇನ್ನೂ ಬೇಕು ಬೇಕು ಅಂತ ಇರ್ತೀವಿ. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా తృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ಎన్ని ಬಿಲ್ಡಿಂಗ್ ಗಳಿದ್ರು ತೃಪ್ತಿ ಇರುವುದಿಲ್ಲ, ಇನ್ನೂ ಬಿಲ್ಡಿಂಗ್ ಬೇಕು ಅಂತ. ఎన్ని ప్లాట్లు కొనుక్కున్నా తృప్తి లేదు, ఇంకా కావాలి. ಎಷ್ಟು ಪ್ಲಾಟ್ಗಳು ಕೊಂಡುಕೊಂಡಿದ್ರು ತೃಪ್ತಿ ಇರುವುದಿಲ್ಲ, ಇನ್ನೂ ಬೇಕಂತ ಇರ್ತೀರಿ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచితే తృప్తి అనేది ఉంటుంది. ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟರೆ ತೃಪ್ತರಾಗಿ ಜೀವಿಸಿ. యోహాను సువార్త 7:35. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 7:35ನೇ ವಚನ. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ಅದಕ್ಕೆ ಯೆಹೂದ್ಯರು 7:38. 7ನೇ ಅಧ್ಯಾಯ 38ನೇ ವಚನ ಗಮನಿಸಿ. ನನ್ನನ್ನು ನಂಬಿದವನು ಹೊಟ್ಟೆಯಿಂದ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಿರುವ ಪ್ರಕಾರ ಜೀವಕರವಾದ ನೀರಿನ ಹೊಳೆಗಳು ಹರಿಯುವು ಎಂದು ಕೂಗಿ ಹೇಳಿದನು. 38వ వచనం. 38ನೇ నా ವಚನ. యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ಗಟ್ಟಿಯಾಗಿ ಕೂಗಿ ಹೇಳಿದ್ದಾನೆ ಈ ವಿಷಯಗಳನ್ನು. 7:38. సో నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ನಂಬಿಕೆಯಿಡುವವರಿಗೆ ಅವರ ಹೊಟ್ಟೆಗಳಿಂದ ಜೀವ ನೀರಿನ ಹೊರತೆಗಳು, ಜೀವಕರವಾದ ನೀರಿನ ಹೊರತೆಗಳು ಹರಿಯುವುದು. సో కాబట్టి దేనిపైన నమ్మకం ఉంచుతున్నాం? ಈಗ ಯಾವುದ ಮೇಲೆ ನೀನು ನಂಬಿಕೆಯನ್ನು ಇಡ್ತಾ ಇದೆಯಾ? చాలా గంభీరమైన సమయానికి వచ్చినాం మనం. ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಸಮಯಕ್ಕೆ ಸೇರಿ ಬಂದಿದೆ. అందులో పాల్పొందాలంటే నాకైతే మస్తు భయం అవుతుంది. చాలా భయం అవుతుంది. అందులో పాల్పొందాలంటే నాకు ಇದರಲ್ಲಿ ಭಾಗಿಸಬೇಕಾದ್ರೆ ತುಂಬಾ ಭಯ ಆಗುತ್ತದೆ. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె. ಯಾಕಂದ್ರೆ ಅದರಲ್ಲಿರುವ ರೊಟ್ಟೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ದೇಹಕ್ಕೆ ಸಾದೃಶ್ಯ. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క రసం. ద్రాక్షరసವಾಗಿ ಬೇಸಿನ ಮೇಲೆ ಇರುವುದು ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ರಕ್ತಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. మనం దాన్ని తీసుకుంటున్నాము అంటే విశ్వాసాన్ని బట్టే తీసుకుంటున్నాం. ನಾವು ಅದನ್ನು ನಂಬಿಕೆಯಿಂದಲೇ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. సో కాబట్టి అందులో పాలు పొందుతున్న మనము యేసు క్రీస్తును నమ్ముకొని మనం ఆత్మీయ జీవితంలో ఇంకా వర్ధిల్లాలని, ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన స్థాయికి రావాలని దేవుని యొక్క కోరిక. ಇದರಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವ ನಾವು ಇನ್ನೂ ಆತ್ಮೀಯವಾಗಿ ಬೆಳೆಯಬೇಕೆಂಬುದಾಗಿ, ಇನ್ನೂ ವೃದ್ಧಿಯಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ಚಿತ್ತ. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే పరలోకానికి అట్లా వెళ్ళిపోయినాడు, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪರಲೋಕಕ್ಕೆ ಆರೋಹಣನಾಗಿದ್ದಾನೋ అదే విధంగా ఆయన ఈ భూమి మీదకి రానయ్యున్నాడు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಭೂಮಿ ಮೇಲೆಗೆ ಪುನಃ ಬರುವವನಾಗಿದ್ದಾನೆ. ఆయన రాకడను గుర్తు చేస్తుంది ఈ యొక్క బల్ల.
ಈ ಮೇಜೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಬರುವಿಕೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದೆ. సో దేవుని వాక్యంలో ఉంది అది కూడా ఆయన మరలా వస్తాడు అని. బైబిల్ వాక్యದಲ್ಲಿ ನಾವು ఈ వాక్యಗಳನ್ನು ನೋಡ್ತೀವಿ, ಆತನು ಬೇಗ ಬರುವವನಾಗಿದ್ದಾನೆ. సో కాబట్టి ఇందులో పాలు పొందక మునుపు మన హృదయాలు మనము పరీక్షించుకుంటాం. ಇದರಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವ ಮುಂಚೆ ನಮ್ಮ ಹೃದಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳೋಣ. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానా, ఇంకా దేన్నైనా నమ్ముకున్నానా? ನಾನು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನಂಬಿ ಜೀವಿಸುತ್ತಾ ಇದ್ರೆ ಬೇರೆ ಯಾವುದನ್ನಾದರೂ ನಂಬಿದ್ದೀನಾ? వేరే దేన్ని నమ్ముకున్నా నా బతుకు సర్వనాశనం అయిపోతుంది. ನೀವು ಈ ಕರ್ತನನ್ನು ಬಿಟ್ಟು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಬಿಟ್ಟು ಯಾವುದನ್ನು ನಂಬಿದ್ರು ಸಹ ನಾವು ಸರ್ವನಾಶನವಾಗ್ತೇವೆ. హెబ్రీ 13:5. ಹೆಬ್ರಿಯದವರು ಬರೆದಿರುವ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. ఈ వచనం చదువుకొని మనం బలలో పాపం ಈ ಭಾಗವನ್ನು ನಾವು ಓದಿಕೊಂಡು అందరం కలిసి చదవాలి. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. హెబ్రీ 13:5. ಹೆಬ್ರಿಯದವರು ಬರೆದಿರುವ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిపొంది నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. ధనాపేక్ష లేని వారై ದ್ರವ್ಯಾಸೆ ಇಲ್ಲದವರಾಗಿ మీకు కలిగిన వాటితో తృప్తి చెంది ನಿಮಗಿರುವುದರಲ್ಲಿ ತೃಪ್ತರಾಗಿ అందులోనే సంతోషం. ಅದರಲ್ಲೇ ತೃಪ್ತಿ ಇದೆ, ಸಂತೋಷ ಇದೆ. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించారు. ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ದೇವರು ಆಶೀರ್ವದಿಸಿ మోకరించండి, ప్రార్థన చేస్తాం. ದಯವಿಟ್ಟು ಮನಗಳನ್ನು